అసలు స్కామ్ అంటే ఏంటి? అదేమన్నా కొత్త సినిమా పేరా లేకపోతే ఏమన్నా కొత్త వెబ్ సిరీస్ టైటిలా? అంత అమాయకంగా అడుగుతారు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థను సిట్ ఏర్పాటు చేసిందో, మొదట్లో అది కొంత ఆలస్యం అవుతోందా, వివరాలు కొంచెం బయటికి రావట్లేదంటే కొంత తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ కూటమి నాయకుల్లో కానీ చర్చ జరిగింది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే పూర్తి ఆధారాలతో, ఎక్కడ చిన్న ల్యాబ్స్ కూడా లేకుండా ఒక్కొక్క ఆధారం బయటపెట్టి వాళ్ళ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్లే షాక్ తినే ఆధారాలు బయటపెట్టారు. అప్పటికి కూడా ఎవరు ఇదేం స్కాము, అసలు స్కామ్ ఏంటి, ఏమీ లేని దానికి మీరు కట్టుకథలు రాశారు, మీరేదో మీకు నోటికి వచ్చినట్టు మీకు నచ్చని వాళ్ళు పేర్లు రాసుకుని వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చాలా చెప్పారు. ఇప్పటికి కొంత డబ్బు సీజ్ చేశారు, ఒక 64 కోట్ల వరకు. తాజాగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు క్యాష్, 12 బాక్సుల్లో 11 కోట్ల క్యాష్ మనం చూస్తున్నాం అక్కడ. ఈ బాక్సులకు కూడా కథ ఉంది, చాలామందికి తెలియదు, నేను చెప్తాను ఇప్పుడు. ఇవి ముందే ఒక బాక్సు, 1 కోటి రూపాయల బాక్సు. ఎందుకంటే అప్పటికప్పుడు లెక్కెట్టడాలు పట్టుకెళ్ళడాలు ఇది కాదు, వ్యవస్థలో చాలా పగడ్బందీగా జరిగిన ఈ స్కామ్లో ఏ బాక్స్కి ఆ బాక్స్ ముందే 1 కోటి రూపాయల బాక్సు. హలో 4 బాక్సులు పంపించండి అంటే 4 కోట్లు వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇప్పటికే ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయో సిట్టు బయటపెట్టింది కదా, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నుంచి ఇంకా 4-5 ప్రాంతాల్లో, అటు దుబాయ్లో, తాడేపల్లిలో, తర్వాత గుంటూరులో, ఇలా ఇప్పటివరకు బయటకు వచ్చిన డెన్లు. అంటే అసలు ఏం జరిగింది, స్కామ్ ఏంటి, ఏమీ లేనిది ఏదో చెప్తున్నారని సజ్జలు మాట్లాడారు కొన్ని రోజుల క్రితం. కక్ష కట్టారు, అక్రమ కేసులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా పిఎస్సి సమావేశంలో వాపోయారు. ఆయన ఏమంటారంటే A4 మిథున్ రెడ్డి విషయంలో అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన ఒక ఎంపీ, పార్టీని ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డానికి ఏం సంబంధం, ఆయనదేమన్నా ఎక్సైజ్ శాఖ, కక్ష కట్టి అంటే అసలు ఎక్సైజ్ శాఖకి సంబంధం ఉండి చేశారా ఇది? ఎక్కడ జరిగింది పాలసీ, మద్యం లిక్కర్ పాలసీకి సంబంధించిందంతా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో, లేకపోతే ఇంకొక ఫామ్ హౌస్లో, లేకపోతే ఇంకొక డెన్లో, దుబాయ్ డెన్లో కదా జరిగింది. సెక్రటరియట్లో జరగలేదు కదా దీనికి సంబంధించి పాలసీ వ్యవహారం. అసలు లిక్కర్ స్కామ్ అంటే మొన్నటిదాకా ఏంటి, ఇది మొదలయ్యే వరకు అంతా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము ఇంత జరిగిందా, అమ్మో కేజ్రీవాల్ అంత చేశారా, అందులో అప్పుడు ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇక్కడ సంబంధంలో ఉన్న కవిత అరెస్ట్ అయ్యారు, ఇక్కడ పార్టీ అధికారం కోల్పోయింది, అక్కడ పార్టీ అధికారం కోల్పోయింది, ఇక్కడ కూడా అధికారం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. అయితే అప్పటికి ఈ వాస్తవాలన్నీ ఇంకా వెలుగులోకి రాలేదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కదా దీని మీద సిట్టు వేశారు. కానీ ఎక్కడో అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నేతలు దీన్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు, ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇందులో పెద్ద స్కామ్ ఉంది అంటే. అసలు సజ్జలు అంటారు ప్రభుత్వమే నడిపిస్తూ ఉంటే ఇంకా స్కామ్ ఎక్కడిది అంటారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం పేర్ని నాని, ఆయన గురించి ఏం ప్రస్తావిస్తామండి, ఆయన అంతా నరికేయండి, పగలు నరికేయండి, రాత్రికి అనుకోటండి ఏదో మాట్లాడతాడు ఆయన. బట్ ఆయన కూడా ఏదో ప్రయత్నం చేశారు ఇందాక, వీళ్ళందరికీ నచ్చని వాళ్ళ పేర్లన్నీ రాసుకుని, చంద్రబాబు గారు చెప్పిన పేర్లన్నీ రాసుకుని ఏదో అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా. క్లియర్గా ఎవిడెన్షియల్గా ఎక్కడెక్కడ మీరు మీటింగులు పెట్టారు, ఎక్కడెక్కడ డబ్బు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ డెన్లో దాచారు, ఏ కార్లో తీసుకెళ్ళి బాలాజీ గోవిందప్ప తాడేపల్లి ప్యాలెస్కి దించారు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి ఎంత వెళ్ళింది, ఇవన్నీ చెప్తున్నారుగా. సో ఆ విషయం లీడర్కి తెలుసు, క్యాడర్కి తెలుసు. ఒక్క A40 వరుణ్ అనే అతను తాజాగా అరెస్ట్ అయిన అతను చెప్పిన దానికే 11 కోట్లు దొరికితే ఒక్క ప్లేస్లో, ఇక ఏలందరూ మాట్లాడితే A1 నుంచి A40 వరకు మాట్లాడితే ఎన్ని కోట్లు దొరుకుతుంది, ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు దాచారు. చాలామంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఇదేదో 3,500 కోట్లు 4,000 కోట్లు పైకి కనిపిస్తున్న వ్యవహారం కాదు సుమా, దీంట్లో చాలా ఉంది ఇంకా తవ్వితే అని. తవ్వే కొద్దీ మరి బయట పడుతున్నాయి కట్టల కొద్దీ గుట్టల డబ్బు. అంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పటికీ కూడా అంత అమాయకంగా ఎలాగ సుభాషితాలు చెప్తారు కూర్చుని. నిన్న పిఎస్సి మీటింగ్ జరిగింది, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆయన ఇది మన ప్రభుత్వం తాలూకా వ్యతిరేకత పెరిగిపోతోంది, దాన్ని మనం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి మన మీద ఈ కేసులు పెట్టి ఇరుకుస్తున్నారు, మిథున్ రెడ్డి ఏం చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు, కాకాణి ఏం చేశాడు అంటాడు. వాళ్ళు ఏం చేశారో క్లియర్గా ఉంది కదా, కాకాణి అక్రమ మైనింగు, లేకపోతే సొంత అక్రమంగా టోల్ గేట్లు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన రేపు పరామర్శించడానికి వెళ్తాడు. ఆయన అక్కడ ఎందుకు వెళ్తున్నాడు, ఒక మహిళలను అన్యాయంగా నీచంగా మాట్లాడితే అందుకుని పరామర్శించడానికి వెళుతున్నాడు. రాజధాని మహిళలు మాట్లాడితే వాళ్ళని ఆయన పరామర్శించి పల్లెత్తి మాట అనలేదు. మళ్ళీ ఆయన మహిళల గురించి మాట్లాడతారు, అక్రమంగా కేసులు అంటారు. అంటే దొరికిపోయిన తర్వాత ఎక్కడెక్కడ దాచారో ఎంతెంత దాచారో దొరికిపోయి
ఆ దొంగ డబ్బంతా బయట పడుతూ ఉంటే మరి తేలుకొట్టిన దొంగలంతా ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, గతంలో ప్రజలకు తెలిసిపోయింది, కొంత అనుమానం వచ్చింది, ప్రజాకోర్టులో ఆయనకు శిక్ష పడింది. ఇప్పుడు రేపు న్యాయస్థానాల ముందు నిలబడక తప్పని పరిస్థితి. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటి, గవర్నర్ దగ్గరికి ఆయన వెళ్ళారు, భార్య సమేతంగా వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు, ఏంటి సందర్భం? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళారా? ఆయనకి వేరే హోదా ఏం లేదు, ఎమ్మెల్యే అనే హోదా తప్ప. ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళారు అంత అకస్మాత్తుగా? మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాటలో కానీ చాలా స్పష్టమైన డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకని? వీళ్ళందరూ చెప్పింది మొదట్లో నోరు వెప్పకపోయినా ఒక పేపర్ పాడేసి సిట్టువాళ్ళు ఇదేంటి దీని సంగతి చెప్పు అంటే చెప్పక తప్పని పరిస్థితి. సో అప్పుడు ఆ వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు, ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఇంక తెలిసిపోయింది. సో ఈరోజు రేపో ఎల్లుండో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, తాడేపల్లి వైపు సిటీ పోలీసులు వెళ్తారు అనివార్యంగా. ఎందుకంటే తప్పు చేశాక ఎవరు తప్పించుకోలేరు కదా. సో ఇప్పుడు ఆయన వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తారంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా. ఇప్పుడు దానికి ఏంటంటే పోలీసులను బెదిరించాలి, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయాలి, వాళ్ళని బట్టలు వడదీస్తామనాలి, సినిమాలు చూపిస్తామనాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ కొంత అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలేదు ఆ ప్లాన్. మళ్ళీ వెళ్తున్నారనుకోండి, రేపు నెల్లూరు పర్యటన ఉంది, ఆ నిబంధనలు ఎలాగూ ఉల్లంఘిస్తారు, గతంలో బంగారుపాళ్యంలో చేసినట్టే. సో అంటే కొంత అక్రమాలు చేసే ప్లాన్లు వర్కౌట్ కాలేదు, సానుభూతి ప్లాను వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు మరి ఇంకేమీ ఆలోచనలు చేస్తున్నారో, మరి గవర్నర్ గారిని ఎందుకు కలిశారో తెలియాలి. ఎందుకంటే ఆయన ఏం బయట మాట్లాడరు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాల, ఇంక ఇప్పుడు ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో గేమ్ అయిపోయింది, ఇంకా చివరికి వచ్చేసింది, ఇది క్లైమాక్స్. ఆ విషయం ఇందాక చెప్పినట్టుగా లీడర్కి తెలుసు, ఆ పార్టీ నాయకుడికి తెలుసు. వాళ్ళు ఇప్పుడు భద్రత గురించి బాధపడిపోతున్నారు అందరూ. రోజా గారు బయటకు వచ్చారు, అమ్మో మా నాయకుడికి జెడ్ సెక్యూరిటీ ఉంది, ఇవ్వట్లేదు, వీళ్ళందరూ ఏదో కుట్ర చేసేస్తున్నారని. ఎవరు మీరు ఊరేగింపులుగా మొత్తం మీరు కిలోమీటర్లు పాదయాత్రలు లేకపోతే కారు యాత్రలు చేస్తే తిరగరు కదా. మీకు ఒక స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి, అక్కడే మీకు ఆ భద్రత ఉంటుంది. అసలు భద్రత ఉండకూడదనే కదా మీరు కోరుకునేది, అప్పుడే కదా మీరు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు జగన్ అరెస్టు తప్పదనే విషయం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులందరికీ తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు మాట్లాడే సానుభూతి మాటలు, లేకపోతే అక్రమ కేసులు అని చెప్పి ఇంకొక డ్రామా కానివ్వండి, ఈ డబ్బు దొరికిపోయి కూడా దాన్ని ఎలా సమర్థించుకుంటారనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడేరి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదేదో కట్టు కదా రాశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏరి, మిగతా నాయకులందరూ ఏరి, మాట్లాడదాం అదే. వాట్ నెక్స్ట్? గేమ్ అయిపోయిందని తెలిసిన తర్వాత చేసే ఎత్తుగడలు ఏంటి? అసలు మద్యం కేసే లేదు, ప్రభుత్వం మద్యం అమ్మితే ఇక కేసులేంటి, అసలు స్కామ్ ఏంటి? ఇది వైసీపీ సీనియర్ నేతలు మాట్లాడిన విషయం. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అన్నారు. సరే జైలు యాత్రలు కూడా చేశారనుకోండి. అయితే ఒక విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న విషయం చెప్పారు నిన్న, వీళ్ళంతా నా ప్రేరణతోనే వచ్చారు, వీళ్ళని అన్యాయంగా జైల్లో పెడుతున్నారని. ఆ ప్రేరణతోనే వీళ్ళు మరి వేల కోట్ల స్కామ్లు చేశారు. రైట్, వాళ్ళ స్టూడియోలో నాతో రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, కొమ్మారెడ్డి పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్, గాది వెంకటేశ్వరరావు గారు జనసేన సీనియర్ నాయకులు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు, పట్టాభి గారు, రవిచంద్రరెడ్డి గారు. నమస్కారం అండి. పట్టాభి గారు, మీకు నచ్చిన పేర్లు, మీకు తోచిన పేర్లు మీరు రాసుకుని ఓ పుస్తకంలో వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించారండి. అదే సజ్జల గారు చెప్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వాపోయారు, అయ్యో మిథున్ రెడ్డి, అయ్యో చెవిరెడ్డి అంటే. చెవిరెడ్డి ఎందుకో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడుకి అక్కడ చెవిరెడ్డి ఉంటే ఇష్టం లేదు, అక్కడి నుంచి కుప్పం పారిపోయారు, రకరకాల ఒక థీరీ చెప్పారు. సో ఇవాళ మరి క్యాష్ దొరికేసింది కదా 11 కోట్లు. జస్ట్ A40 ఒక వ్యక్తి చెప్పిన దానికి అలా వచ్చి సిటీ పోలీసులు ఎదిగితే ఒక 11 కోట్లు క్యాష్ దొరికింది సార్. మరి ఇప్పుడు ఏం చెప్తారు? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఏదో మాకు తోచిన వారి పేర్లు పెట్టేసుకున్నారు, ఏదో మా ఇష్టానుసారం ఏదో మీకు నచ్చని వాళ్ళు, మీ నోటికి వచ్చిన వాళ్ళు భాగంగా అదే రకరకాలుగా వాటిని వర్ణిస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరికి ఎవరు నచ్చారో, ఏ ఉద్దేశంతో వాళ్ళని ఆ స్థానాల్లో కూర్చోబెట్టారో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే వాసుదేవరెడ్డి యొక్క నియామకం. వాసుదేవరెడ్డి ఒక IRTS అధికారి. అటువంటి అధికారి డెప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ LV సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇరిగేషన్ శాఖలో
పోస్టింగ్ ఇవ్వాలని అనుకున్నారు. ఈయనకుని ఆ రకంగా ఫైల్ మొత్తం సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించారు. పంపిస్తే ఆయన ఆ ఫైల్ చూడగానే అదేంటన్నా నువ్వు భలే చేస్తా ఉన్నావు, నేనేదో నాకు స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంది, నువ్వు భలేవాడివే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూర్చోబెడితే అలాగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్గా చైర్మన్ ఎండీగా పెట్టు అని చెప్పి అది మార్చేసి ఆయనే చక్కగా సంతకం చేసి అప్రూవ్ చేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. అంతటితో ఆగారా? 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కీలకమైన పదవి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కట్టబెట్టారు. ఆ పదవి ఏంటి? కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్. అంటే ఒకే వ్యక్తికి 2 కీలకమైనటువంటి పదవులు, మద్యం సంబంధించి మద్యం అమ్మకాలకు కానీ డిస్టిలరీస్ లైసెన్సులకు కానీ వీటికి సంబంధించిన 2 కీలకమైన పదవులు ఒకే వ్యక్తికి కట్టబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం నచ్చిందని పాపం వాసుదేవరెడ్డి గారిని తీసుకొచ్చి అట్లా 2 కీలకమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టారంటే ఈయన చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన తలూపుతాడు కాబట్టి, ఈయన పెట్టమన్న చోటలా సంతకం పెడతాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. రెండవది, ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి అనుకూలమైనటువంటి ఒక పాలసీని తీసుకురమ్మని ఆ రోజున ఉన్న ప్రజలు ఉద్యమాలు చేశారా? మద్యం పాలసీని ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అసలు ఇంకా పాలసీతో పని ఏంటి రిషి గారు? ఇంకా పాలసీ ఏంటి? రాగానే మద్యం బ్యాన్ చేస్తానని చెప్పాల్సింది కదా. అలా కాకుండా ఉన్నటువంటి పాలసీని మార్చి 3500 మద్యం దుకాణాలని తన గుప్పెట్లోకి తెచ్చుకొని దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ అవతారం ఎత్తారు మన జగన్ రెడ్డి గారు. ఆ రకంగా మద్యం పాలసీని మార్చి కావలసిన వ్యక్తులను తీసుకొచ్చి కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఆ తర్వాత ఏం చేశారు? ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటెడ్ ఇండెంటింగ్ విధానాన్ని ఆఫ్ చేశారు. కంప్యూటర్ లేదేం లేదా బాబు, మొత్తం అంతా మనం మాన్యువల్ ఓన్లీ క్యాష్ విధానం మంది, ఇవన్నీ కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఇవన్నీ మనకెందుకు అని చెప్పి అది కంప్యూటర్ జనరేటెడ్ ఇండెంటింగ్ అది మన స్కూల్ కాదు అని కంప్యూటర్ జనరేటెడ్ ఇండెంటింగ్ సాఫ్ట్వేర్ని మొత్తం తీసి పక్కన పడేసి, మనంతా రివర్స్ గేర్ ప్రభుత్వం కదండి. మళ్ళీ ఒక 40 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ల క్రితం మాన్యువల్ ఇండెంటింగ్ ఉండేది, కాగితాల మీద ఇండెంట్లు రాయటం. ఓకే, కాబట్టి ఈయన రివర్స్ గేర్లో మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మాన్యువల్ ఇండెంటింగ్ విధానానికి శ్రీకారం చుట్టాడు. రెండో కీలకమైన విషయం ఏంటంటే రిషి గారు, వీళ్ళు పదే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మేము ఒక్క డిస్టిలరీకి కూడా మేము అనుమతి ఇవ్వలేదు, ఉన్న డిస్టిలరీలన్నీ పాత డిస్టిలరీలే, మేము అసలు కుంభకోణం ఎలా చేస్తాం అన్నది ప్రధానంగా వాళ్ళు మాట్లాడే మాట. మీకే అవినీతి, లిక్కర్ అవినీతి. అదే ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా, మన డిబేట్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిస్టిలరీలన్నీ పాత డిస్టిలరీలేనండి, కానీ సబ్లీజుల పేరుతో పాత డిస్టిలరీలన్నింటినీ కూడా కబ్జా చేశారు. వాసుదేవరెడ్డిని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్గా కూర్చోబెట్టిందే దానికోసం. అదాన్ లాంటి కంపెనీలని అప్పటికప్పుడు పెట్టి వాళ్ళకి సబ్లీజుల పేరుతో ఉన్నటువంటి డిస్టిలరీస్ అన్నిటినీ అప్పగించారు. ఇది కాదని చెప్పే దమ్మెవరికైనా ఉందా వైసీపీ లీడర్స్లో? నేను సవాల్ చేస్తా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో ఏ డిస్టిలరీని మేము సబ్లీజ్కి ఏ కంపెనీకి ఇవ్వలేదు అని రేపు మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి. ఒక్కడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఉన్న డిస్టిలరీలన్నింటినీ సబ్లీజుల పేరుతో కబ్జా చేశారు వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని. కబ్జా చేయటం కూడా ఎటువంటి డిస్టిలరీలని కబ్జా చేశారు? ఈఎన్ఏ ప్రొడక్షన్ ఏదైతే డిస్టిలరీస్లో ఉంటుందో, మద్యం తయారీలో అత్యంత కీలకమైనటువంటి ఈఎన్ఏ ప్రొడక్షన్ ఏ డిస్టిలరీకి అయితే ఉంటుందో ఆ డిస్టిలరీలని కబ్జా చేశారు. చేసి వీళ్ళు చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే, కల్తీ మద్యం, విషపూరితమైనటువంటి మద్యం తయారు చేయడం కోసం ఈ ఈఎన్ఏ బేస్ ఏదైతే ఉందో దాన్ని అడల్టరేట్ చేశారు. నాసిరకమైనటువంటి రా మెటీరియల్స్ వాడి దాన్ని అడల్టరేట్ చేసి చీప్ లిక్కర్ తాగిచ్చి ప్రజల ప్రాణాలని బలిగొన్నారు. ఇది కేవలం డబ్బుతో సంబంధించినటువంటి కుంభకోణమే కాదు, ప్రజల ప్రాణాలను బలిగొన్నటువంటి ఎడిక్టివ్ కెమికల్స్ కూడా వాడారని వచ్చింది కదా. అంటే ఎక్కువ రకరకాలుగా అండి డిస్టిలరీస్ ని సబ్లీజుల పేరుతో కబ్జా చేసి
వాళ్ళ ఇష్టానుసారం నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల చేత తాగించి ఇవాళ ప్రజల ప్రాణాలని బలిగొన్నారు. రెండో విషయం ఏంటంటే మద్యం దుకాణాల నుంచి ఏదైతే క్యాష్ వసూలు చేశారో దానికి సంబంధించి సేల్స్ ఏవైతే ఉన్నాయో రిషి గారు, ఇది కూడా ఇంకొక కీలకమైనటువంటి అంశం. ఇవాళ ఏ డిస్టిలరీకైనా కానీ పరిమితమైనటువంటి వర్కింగ్ అవర్స్ ఉంటాయండి. ఇదిగో ఇన్ని గంటలు ఇంత మాత్రమే, ఇన్ని గంటలు వర్క్ పనిచేయాలి ఆ డిస్టిలరీ యూనిట్, ఇంత క్వాంటిటీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ వారు కొన్ని నిబంధనలు పెడతారు. నేను 24 గంటల ప్రొడక్షన్ చేస్తా, నా ఇష్టానుసారం కొన్ని లక్షల కేసులు తయారు చేసేస్తానంటే ఒప్పుకోరు. కానీ ఇవాళ ఎప్పుడైతే వాసుదేవ్ రెడ్డిని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కింద కూర్చోబెట్టారో, అసలు ఆ పదవి ఇచ్చిందే దానికోసం. ఆయన కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఆయన చేయాల్సిన పని ఏంటి అంటే కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చోవాలి. వీళ్ళు సబ్లీజుల పేరుతో తీసుకున్నటువంటి డిస్టిలరీల్లో ఇష్టానుసారం ప్రొడక్షన్, దానికి లెక్క జమ ఏముండదు కదండి. బ్రెవరేజెస్ కార్పొరేషన్ నుంచే కాకుండా డైరెక్ట్ గా వాటిని లిక్కర్ దుకాణాల దగ్గర తీసుకెళ్లి అమ్మేసి అక్కడ క్యాషే కదా మొత్తం, అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, ఎక్కడా కూడా అకౌంట్ ఫర్ ఏది అవ్వలేదండి. బ్రెవరీస్ లో డిస్టిలరీస్ లో పరిమితికి మించి మద్యాన్ని తయారు చేశారు. పరిమితికి మించి తయారు చేసిన మద్యాన్ని లిక్కర్ దుకాణాలకి తరలించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా వీళ్ళదేనండో రిషి గారు. మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితులదే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్. సింగిల్ విండో సిస్టమ్ ఉంటే ఇప్పుడు డిస్టిలరీస్లకు అనుమతులు ఇచ్చే వ్యక్తులు మనవాళ్లే, డిస్టిలరీని సబ్లీజులకు తీసుకునే కంపెనీలు మన కంపెనీలే, డిస్టిలరీస్ లో తయారు చేసే మద్యమో మందే, ఆ డిస్టిలరీస్ నుంచి లిక్కర్ షాపులకి రవాణా చేసే లారీలు మనయే, లిక్కర్ షాపులు మనయే. ఇంకా ఇది కుంభకోణం కాక ఇంకేంటి సార్, ఇది కుంభకోణం కాక ఇంకేంటి. ఇవాళ అట్లా దోచిన సొమ్మంతా ఇవాళ పొద్దున చూశారు కదా, ఒక ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు పెట్టెల్లో పెట్టి దాచిపెట్టారు. ఇక్కడ నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా సార్ మన సిట్కి. ఇవాళ ఏదైతే ఒక డెన్ను పట్టుకున్నారో నాదొక చిన్న సలహా మన డిబేట్ ద్వారా సిట్ వారికి. అదేంటంటే సార్, మీరు ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో పెస్ట్ కంట్రోల్ కంపెనీస్ని ఏమైనా హైర్ చేశారో లేదో చూడండి. పెస్ట్ కంట్రోల్ చేస్తారు కదా, చదల మందులై కొట్టే కంపెనీలు, వాటిని ఏమన్నా ఈ మధ్యకాలంలో పిలిపించి అటువంటి కంపెనీలను ఏమన్నా పిలిపించి మాట్లాడారా, ఏమన్నా హైర్ చేశారా సమాచారం తీసుకోండి. ఖచ్చితంగా పిలిచే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారే బాబు ఎక్కడెక్కడ మిమ్మల్ని పురుగుల మందు కొట్టమన్నారు, చెదల మందు ఎక్కడెక్కడ కొట్టమన్నారు అడగండి. వాళ్ళు చెప్తారు సార్ పలానా ఫామ్ హౌస్ లో కొట్టమన్నారు, పలానా అపార్ట్మెంట్ లో కొట్టమన్నారు, పలానా గోడౌన్ లో కొట్టమన్నారని. అక్కడికి వెళ్తే డబ్బంతా దొరికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాల తరబడి పెట్టిల్లో సంవత్సరాల తరబడి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన సొమ్ము 1.5 సంవత్సరాల క్రితం పెట్టారంట. అట్లా సంవత్సరాల తరబడి పెట్టేస్తే చదలబట్టుకు ఏం చేస్తాయి సార్. జగన్ రెడ్డి గారు ఈ విషయంలో భలే జాగ్రత్తలు తీసుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి చాలా కీలకం. అందుకని ఆయన ఖచ్చితంగా మంచి పెస్ట్ కంట్రోల్ కంపెనీ చదల మందు కొట్టించే కార్యక్రమం కూడా చేస్తా ఉంటాడు. వెంకటేశ్వర గారు ఇప్పుడు కష్టపడి అంత స్కామ్ రచన చేసి ఇంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు ప్రభుత్వంలోకి ఎవరన్నా వచ్చాక అధికారంలోకి 5 ఏళ్ళు ఏం చేయాలని ప్రణాళిక ఉంటుంది. ఎవరికి? చంద్రబాబు నాయుడు లాంటి విజనరీకి, సరే బీజేపీ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి, ఆయన ఏదో సింగపూర్ అని తిరుగుతున్నారు. మరి ఈయన కూడా ఒక విజనరీ, ఆయన ఒక స్కెచ్ చేసుకోవాలిగా. 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి. వెంకటేశ్వర గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆ డబ్బుని ఏం చేయాలి. ఇప్పుడు మద్యం డబ్బులే కదా కొన్ని జిల్లాల్లో పంచారని కూడా సిట్టు బయట పెట్టింది. అయితే ఇందాక పేరు నాన్నగారు ఏమంటారంటే, వెంకటేశ్వర గారు ఎక్కడ డబ్బు దొరికినా మాదేనా, హైదరాబాద్లో పట్టుకున్న 11 కోట్లు మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తారా, ఆ ఫామ్ హౌస్లో వాళ్ళకి చాలా ఏవో వ్యవహారాలు ఉన్నాయి, ఆ డబ్బేమో. నేను పొద్దున్నే అన్నా ఇవాళ డిబేట్లో, ఇది కూడా తీసుకెళ్ళి టీడీపీ ఆఫీసులోనో జనసేన ఆఫీసులోనో పెట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చారనో, లేదా సిట్ అధికారులే కారులో పెట్టి తీసుకొచ్చి పెట్టారనో అంటారు అని కొంచెం మార్చి అదే చెప్పాడు ఈయన పేరు నాని. మీకోనే పెద్దల పట్టాభ గారికి, లోచంద్ర రెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ దౌర్భాగ్యం ఏంటంటే మనం చర్చించుకోవాల్సింది, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, పాలసీ ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి. ఈ రాజకీయాలు పడుతున్న దౌర్భాగ్యం ఏంటంటే మనం పరిపాలించినప్పుడు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎంతవరకు మెరుగుపడినాయి అని చర్చించుకోవాల్సినటువంటి విషయాలు పక్కకెళ్ళిపోయి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సంపాదించారు,
మేము ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత సంపాదించాం, ఇది ఇవాళ మనం చర్చిస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యం. మీరందరూ వాస్తవంగానే మీరు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు, రాష్ట్రంలోకి ఏ రకంగా పెట్టుబడులు తీసుకొద్దాం, ఏ రకంగా మంచి రాజధాని కట్టాలని ఒక ఆలోచనతో వెళ్ళారు, వస్తున్నారు. సో రేపు పొద్దునే ఏంటి కొలమానం దానికి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో 24 to 29 టైంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్ హెడెడ్ బై క్యాబినెట్ లో ఏంటి ఆంధ్ర రాష్ట్రం పురోగతి, ఇది గణేశ్వరరావు గారు ఇది చర్చ జరగాలి. కానీ ఎడిపోతుంది మనం 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 మరి మన యొక్క చర్చలు కానీ మనం ఇక్కడ మాట్లాడుకున్నది కానీ కేసులు కానీ ప్రభుత్వం మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత సొమ్ము దోసేశారు, అది ఏది ప్రైవేట్ వాళ్ళు లాక్కున్నారా, ప్రభుత్వం వచ్చి లాక్కున్నారా ఏంటనేది పోతే ఇది చర్చ జరుగుతుంది. వాళ్ళు ప్రజలు దీన్ని గమనించడానికి కోరుతున్నాను జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే రాజకీయాల్లో ఒక మార్పు రావాలనుకున్నాం, మార్పు అంటే నీటి దిగిపోవాలనుకున్నాం. మళ్ళా ఇందాక మీరు చెప్పారు చూడండి, 40 సంవత్సరాలు అనుకున్న పట్టాభి గారు చెప్పారు, 40 సంవత్సరాలు వెనక్కిపోతే మనకి స్వచ్ఛమైన పరిపాలన కనిపిస్తుంది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎక్కడ సంపాదించాలో పాపం నాకు తెలిసి వాళ్ళ ఆస్తులే కరిగిపోయి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు వెళ్ళి చెప్తే వాళ్ళు ఎక్కడ సంపాదించుకోవాలి. కానీ చూడండి ఇప్పుడు అసలు ఒకసారి ఎమ్మెల్యే అయితే కొన్ని 100 కోట్లు, మంత్రి అయితే కొన్ని 1000 కోట్లు. కానీ ప్రజలు చూడండి, ప్రజల పరిస్థితి మాత్రం ప్రజలు ఇంకా దరిద్రంగానే ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏ స్కీమ్ పెట్టాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడిద్దామా, లేకపోతే వచ్చిన తర్వాత వారికి సెంట్లో స్థలం ఇద్దామా, 2 సెంట్లు స్థలం ఇద్దామా? ఇంకా ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కానీ ఇక్కడ ఆగిపోయింది. వేరే మనం చర్చించుకున్న వాళ్ళ కేసులు రోజుకు ఒకడు లోపల పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు? రోజుకు ఒకటి మీద బయటకు వస్తుంది, ఎందుకు పోతుంది? ఇవి మాత్రం ప్రజలకు అవసరం లేదు కాబట్టి వీటిని ఎక్కడైనా దొరుకుతున్నా మాకే వస్తాయా? సిగ్గుపడాలి. మన రాజకీయ నాయకులను చెప్పుకున్నాడు సిగ్గుపడాలి. ఏం రోజులు మాట్లాడుతుంది ఈ పేరుందని నిన్నటి దాకా నువ్వు భయపడ్డావు, నీ భార్యను ఎక్కడ తీసుకుంటారు, నిన్ను ఎక్కడ తీసుకుంటారని. ప్రభుత్వం అంటే ఒక గోడౌన్ కట్టావు, ప్రభుత్వం డబ్బు తీసుకుని ప్రభుత్వం మీద లోన్లను కట్టి ఎంత డబ్బు ఎంత చదివో గోడౌన్ కట్టావు, గోడౌన్ ఉన్నటువంటి బియ్యాన్ని అమ్ముతున్నటువంటి చరిత్ర మీది. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా మీడియా ముందుకు వస్తా? సిగ్గనిపిస్తుంది నీకు? ఒక రాజకీయ నాయకుడు హోదాలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దాంట్లో దాచినటువంటి ప్రజలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా అమ్ముకున్నటువంటి నువ్వు నిశ్చితంగా వాళ్ళ డబ్బులన్నీ జమ చేశావు. అంటే నువ్వు అడ్మిట్ అయ్యావు, నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుని డబ్బులు పెట్టినటువంటి నువ్వు ఇవాళ వచ్చేసి ఎక్కడ వచ్చిన మాయనా మమ్మల్ని అంటారా? ఎందుకంటారు నిన్ను? అంటే ప్రజలకి మంచి చేస్తే నేను ఎందుకంటారబ్బా? ఇక్కడ కాదు కదా. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక నిమిషం వస్తున్నానండి, ఒక నిమిషం. ఎవరు చెప్పారని? దాంట్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి చెప్తే తీసుకెళ్లి అక్కడ పలానా పాట ఉన్నాయని చెప్తే తీసుకొచ్చి పట్టుకొచ్చారు ఇన్వెస్టిగేషన్ బాగోదు. ఎవరు చెప్పలే కదా, జాగ్రత్త చెప్పలా, పట్టాలి చెప్పలా, ఈసీ చెప్పలా. ఇక్కడ చెప్పింది ఎవరు? నీతో పాటు ఉన్నటువంటి నీ యొక్క నాయకులతో పాటు ఉన్నటువంటి కో-ఎక్స్చేంజ్డు ఇచ్చినటువంటి సమాచారం మేరకు విడిపోయారు. రేపు వీళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వాల్సిందే, ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు అనేది. మొత్తం వస్తాయి. అవి తిరిగి తిరిగి తాడేపల్లిలో ఉన్నాయా, లేదంటే పేరుందని ఏదైనా గోడౌన్లో పెట్టాడా, వస్తే ఎక్కడికి పోవు కదా. అది విచారణలో భాగం. అది ఇక్కడ ఎవరో చెప్తే పట్టుకోవాలి. ఇక్కడ నీతో పాటు ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తారే వెళ్ళి పట్టుకొస్తారు. కానీ ఎట్లా మాట్లాడతారు కదా మీరు? ఏమి జనసేన, టీడీపీలో, బీజేపీలో కంప్లైంట్ వెళ్ళి ఇక్కడ ప్రభుత్వం అన్నారు. అదే అసలు వచ్చిన సమస్య అదే కదా. అసలు చర్చించవలసిందే, ప్రజలకు తెలియాల్సింది కూడా అదే కదా. గవర్నమెంట్ తరఫున మీరు చేసినటువంటి దురాఘాతాలు అంటే గవర్నమెంట్ పేరుకేమో గవర్నమెంట్ షాప్లు కట్టేది, అద్దె కట్టేది. ఇప్పుడు మీరు అన్నదానికే వస్తా కాదు, మీరు అన్నదానికే వస్తా కాదు. ఇందాక ఆయన ఏమంటాడంటే ప్రభుత్వ దుకాణాల్లో 1 పైసా అవినీతి లేదు. ఏది ఈ మధ్య దాంట్లో ప్రతి బాటిల్ మీద QR కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బు బ్యాంకులో జమ అవుతాయి, సాయంత్రానికి జమ చేయకపోతే నెక్స్ట్ డే వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారట. ఇంత పకడ్బందీగా చేశాం మేము, సో మీరు వండి వారుస్తున్నారు అని మీడియాని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ అన్నాడు అనుకోండి ఆయన. నీకు కూడా ఉంది కదా సార్, మీ మీడియాలో రోజు పెట్టి పొద్దున్న సాయంత్రంగా చేస్తున్నారు కదా, రకరకాల బ్యాచ్లు ఉంటారని ఎవడొద్దన్నాడు? మీడియాలో మాట్లాడేది అనేది ఊరికనే నేను మీరు మాట్లాడాను అంటాం కాదు. వాస్తవానికి ఒప్పుకోవాలి ఎవడైనా సరే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిదానాలు అబద్ధాన్ని అబద్ధం అనాలి. లేకపోతే ఎందుకు మనం ఇంతే చర్చలు ఇంతే ఉంటాయి. లేకపోతే ఇవాళ మీరు దొంగ సొమ్ముగా కొట్టేశారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి మీ గురించి చర్చ మాట్లాడతాం కూడా. గవర్నమెంట్ షాపులే, నేనంటుంది కూడా అదే. గవర్నమెంట్ షాపులకు అద్దె కట్టేది గవర్నమెంటే, డబ్బులే. దాంట్లో మీరు పెట్టినటువంటి ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ డబ్బులే. కానీ అక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటి? ఇందా చెప్పారు పట్టాభి గారు, మీరు కొట్టేసినటువంటి డిస్టిలరీస్ నుంచి
మీరు తయారు చేసినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మారు కదా, దానికి క్యూఆర్ కోడ్ సంబంధంగా ఉంది. అందుకనే మీరు డిజిటల్ కరెన్సీ లేకుండా మీరు డబ్బులు తీసుకున్న కారణం ఏంటి? డిజిటల్ కరెన్సీ కొన్నిసార్లు యాక్సెప్ట్ చేశారని చెప్తున్నారు, జరిగి తీసుకున్నారు. అది లెక్కలు చూపించారు కాబట్టి ప్రభుత్వానికి ఆటి మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. రిమైనింగ్ 90% అంతా మీరు తీసుకొచ్చి మీరు దొంగసారైన మీరు అన్ని దాటుకుంటున్నాం. అదే విధంగా మనం జరుగుతున్నటువంటి అవినీతి దాని గురించి మన స్థితి విచారణ చేస్తుంది. ఏం మాట్లాడతారు? అది కదా, అదే గవర్నమెంట్ అదే కదా, మరి గవర్నమెంట్ కాబట్టే కదా. ప్రైవేట్ అయితే చిట్తో పడలేదు కదా. ఆస్తిని కడతారు, గవర్నమెంట్ కట్టాల్సింది కడతారు, తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు. పద్ధతిగా వస్తుంది. డిస్టిలరీ నుంచి డెవలప్మెంట్ నుంచి మీరు ఇండియన్ చేస్తే ఆ ఇండియన్ ప్రకారమే వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా 3,500 షాపుల్లో మీకు ఉన్నటువంటి డిస్టిలరీ నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుని పెట్టి మీరు అందిస్తున్నారు కదా. అదే కదా ఎవరు జరుగుతుంది. అర్థం కదా మన ప్రజలకి అర్థమైంది. కానీ అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు గవర్నమెంట్ మేమెట్టు చేస్తాం మీరు తెలివితేటలు అయ్యా కదా బాబు. మీరు దొంగ వ్యాపారం దేనికి మిమ్మల్ని? మీ పుట్టికేంటి వ్యాపారం? మీ చేసినటువంటి వ్యాపారం అన్ని కూడా దొంగ వ్యాపారాలే కదా. లేకపోతే ఎట్లా 2004 నుంచి 2019 వచ్చేదానికి అన్ని వేల కోట్ల అధిపతి అయిపోయాడు. 2004 నీ చేస్తే 2004 తర్వాత 2009 వచ్చిన నీ పరిస్థితి, అక్కడి జీవన నీ పరిస్థితి మీరు వ్యాపారం చేస్తారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు బీజేపీ పార్టీ మొత్తం వ్యవహారాన్ని? మాట్లాడదాం ఒక్క నిమిషం సార్. ఋషి గారు నమస్కారం. ఇప్పుడు కాదు, వ్యవస్థల్ని పైనుంచి కింద వరకు భ్రష్టు పట్టించడం అనేది సరే గతంలో చేసిన ఇది ఉంది. ఇప్పుడు వీళ్ళందరితో తప్పులు చేయించి ఈ స్కాముల్లో ఇరికించి వాళ్ళు జైలుకి వెళ్ళాక మళ్ళీ వాళ్ళ జైలు యాత్రలు పరామర్శ యాత్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకేం తెలుసు అని చెప్పి అంతా డబ్బు దొరికిపోయిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడగలుగుతున్నారంటే అది ఆ కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటపడాలా? మాకేం సంబంధం డబ్బుతో అంటే? ఋషి గారు నమస్కారం. మీకు, పట్టాభి గారికి, అది వెంకటేశ్వర గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ముఖ్యంగా నిన్న కర్నూలులో మా బీజేపీ అధ్యక్షుడైన పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతూ ఈ లిక్కర్ కేసు దర్యాప్తు ఒక కంక్లూజన్కి రావాల్సిన దశలో జగన్ గారు అరెస్ట్ అవుతారా లేదా అనే వ్యాఖ్య ఎప్పుడైతే ఆయన్ని క్వశ్చన్ రూపంలో అడగడం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే తప్పించుకోలేరు, అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే బీజేపీ వైఖరిని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎటువంటి సందేహాలు లేకుండా ఆధారాలు ఏవైతే ఇప్పుడు ప్రోగ్రెసివ్గా పోతున్నాయో అవి ఎక్కడి వరకు పోతాయో అక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం మొహమాటం లేకుండా జరుగుతుందని మేమైతే నమ్ముతున్నాం బీజేపీ నుంచి. దీంట్లో ఎటువంటి ఒత్తిడి అక్కడి నుంచి ఎక్కడి నుంచి లేదు, ఉండదు అనేది నిన్నటి మా అధ్యక్షుల వారి వ్యాఖ్యతో సీల్ చేసినట్టు అయింది. నిన్న సాయంత్రం వాటి గురించి కొన్ని డిబేట్లు కూడా జరిగాయి. ముఖ్యంగా సజ్జల గారి బుకాయింపు, పేర్ని గారి దబాయింపు, ఈ ముక్తాయింపులన్నీ ఎందుకు అంటున్నాను? ఏకపాత్రాభినయాలు వదిలేయండి. మీరు నచ్చిన ఛానల్స్కి నచ్చే విధంగా అర్ధగంట, 30 గంట, గంట ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు. ఆ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వం నడిపిన షాపుల ద్వారా ఏ విధంగా అవినీతి జరగద్దని దబాయింపు, బుకాయింపు. రండి చర్చకి. మీడియా సంస్థలన్నింటినీ పిలవండి. సజ్జల గారు, మీరు లేకపోతే పేర్నాని గారు సమర్థులే కదా, బాగా బుకాయిస్తూ దబాయిస్తున్నారు, బార్కోడ్లు ఉన్నాయని చెప్తున్నారు, ప్రభుత్వమే షాపులు నిర్వహించిందని చెప్తున్నారు, మీరు అసలు స్కామే లేని దగ్గర స్కామ్ని వండి వారుస్తున్నారని చెప్తున్నారు. వీ ఛాలెంజ్, వీ విల్ ప్రూవ్ ఇన్ 1 డిబేట్. గంటన్నర 2 గంటల డిబేట్లో మీరు లేచి డిబేట్ నుంచి బయటకు వెళ్లేలోగా మీరే తప్పు జరిగిందని ఒప్పుకునేలాగా చేసే సామర్థ్యం ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న అందరికీ ఉంది, ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్లు అడిగే యాంకర్లకి ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్నది ఏకపాత్ర అభినయం. ఈ ఏకపాత్ర అభినయం మానేయండి. ఒకరేమో ఇంటర్వ్యూల పేరుతో, ఒకరేమో ప్రెస్ మీట్ల పేరుతో ఏదైతే బుకాయిస్తున్నారో, సార్ ఈ లిక్కర్ స్కామ్ యొక్క స్కామ్ ఎక్కడ మొదలైందంటే పాలసీ మేకింగ్ బాడీ ద్వారా స్టార్ట్ అయింది. ఒక పాలసీ మేకింగ్లో అనుచరులకు కానీ, అనుయాయులకు కానీ, తన అనుంగులకు కానీ ఏదైతే ముడుపులు వచ్చే విధంగా రూపొందిస్తారో అలాంటి స్కామ్ జస్ట్ 100 కోట్ల రూపాయల స్కామ్ విషయంలో బయటపడితేనే సిట్టింగ్ సీఎం వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఓటమి బాటపట్టి ఇంటికే పరిమితమైన పరిస్థితి మనం చూసాం. అక్కడ డిప్యూటీ సీఎం కానీ, అక్కడ మంత్రి కానీ, లేకపోతే అనేక మంది అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురుతో సహా అందరినీ ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈడీ వచ్చి తీసుకెళ్ళింది. ఈ రోజున 11 కోట్లే పట్టుబడి ఉండొచ్చు. ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే క్యాష్ ఇప్పుడే రికవర్ అయింది.
ఇంకా తొవ్వేకుంది, బోలెడంత సొమ్ము దొరుకుతుంది. 100 అంటే times మాకే సంబంధం 100 times కాదు, నేను మాకే చెప్పాను. సంబంధం మీడియా అంటున్నాడు ఆయన. వేదికగా చెప్పా. ఆ ఫామ్ హౌస్ ఇంకా ఏవో వ్యవహారాలు ఉన్నాయి, వ్యాపారాలు అదే సార్, ఉన్నాయి, నేను దీన్నే- మాకే సంబంధం దీన్నే అంటున్నాడు. బుకాయింపు దబాయింపు. మనకు నచ్చిన ఛానల్స్ తో ఏకపాత్రాభినయం అలా వద్దు. అన్ని ఛానల్స్ ముందుకు రండి, ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. ఎప్పుడో కోర్టులు విచారణలు ఇవన్నీ కాదు, 10 మంది ప్రశ్నలు స్వీకరించండి, ధైర్యంగా సమాధానం చెప్పండి, ఒక నలుగురితో కలిసి డిబేట్ చేద్దారండి. ఏం మీరు జర్నలిజం నుంచే వచ్చారు, గొప్పగా మాట్లాడతారు, మంచి ఆరేటర్స్, సమర్థులు, సర్వశాఖలు చూసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా, సంబరాలు చేసుకుందాం అంటే ఆ రోజు సంబరాలకు సిద్ధంగా అన్నారు. కానీ ఈ రోజు అయితే సజ్జల గారు సంబరాలకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీని టేక్ ఓవర్ చేసి మొత్తం మోనోపలి చేసుకోవచ్చని ఆయన ఆలోచన, ఆశ. ఏంటంటే ఇప్పుడు ఎంతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే లేచి నిలబడాలి. అప్పుడైతే ఆయన కూర్చుంటారు, అందరూ లేచి నిలబడచ్చు. కానీ ఆ యొక్క పెత్తనం కోసం తప్పుదారి పట్టిస్తూ నాయకుడు అరెస్టును కూడా ఆయనే తీర్మానిస్తూ ఏమవుద్ది, అరెస్ట్ అయితే ఏముంది జగన్ అప్పుడు మేము పరిపాలించలేదా మళ్ళా బయట వచ్చి అంటే ఆయన అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నట్టే కదా. మేము అడుగుతున్నాం ఒక మాట, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షాలు కానీ, ఛానల్స్ కానీ, అనేక మంది కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ప్రతి ఒక్కరూ ఎంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారో అంతమందికి తెలుసు మీరు సకల శాఖల మీద పెత్తనం చేశారు అని. అందుకే మీకు సకలం అని పేరు పెట్టారు, సకల శాఖ మంత్రిని కూడా పేరు పెట్టారు. మరి నారాయణ స్వామి గారికి ఏం సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సకల శాఖల్లో భాగంగా మీరు ఆ శాఖను కూడా చూసి ఉన్నారా లేదా? ముఖ్యంగా ఈ మధ్య చెవిరెడ్డి గారి దగ్గర పట్టుబడిన డబ్బులని, ఖర్చు పెట్టిన డబ్బులని, దాంట్లో మిగిలిన 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు ఆ మినహాయింపు ఏదైతే మిగిలిన సొమ్ముని సజ్జల గారికి దగలపరిచారని సిట్ నివేదికల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. ఒకవేళ దీంట్లో నిజం అనేది పత్రికల ద్వారా వచ్చింది కన్ఫర్మ్ అయితే ఆయనకి ఎందుకు నోటీస్ జారీ కావట్లేదు? దయచేసి ముఖ్యమంత్రి అంటే లెక్కర్ స్కామ్ లో సజ్జల పాత్ర ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారు? ఉండొచ్చండి సార్, ఉంది అన్న అన్ని శాఖలు చూసిన వ్యక్తికి సంబంధం లేకుండా ఎందుకని స్పేర్ చేస్తున్నారు? ఐ సీరియస్లీ డౌట్. ఇక్కడ సజ్జల గారు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఎందుకు ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ కానీ, నోటీస్ కానీ, వివరణ కానీ అసలు ఏది ఎందుకు తీసుకోరు? సకలం ఆయనే కదా. మరి సంబంధిత శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని కనీసం వాంగ్మూలం రికార్డ్ చేయడానికి కూడా పిలవడం లేదంటే ఒకవేళ మంచిదే, సజ్జల గారికి అసలు ఏది సంబంధం లేదని అనుకుందాం, అంత గొప్ప వ్యక్తే అనుకుందాం. మనం అంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దాంట్లో కోట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టుని మనం నిర్ధారిస్తున్నాం. ఖచ్చితంగా తప్పు చేస్తుంటే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. బీజేపీ కూడా అదే కోరుకుంటుంది. తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. లేదు ఇతను త్యాగధనుడు, త్యాగరాజు, ఆ రోజు అన్ని శాఖలు చూసిన వ్యక్తిగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, మొత్తం నేనే చేశా, సరెండర్. నువ్వు నాయకుడి మీద వీర విధేయుడు కదా. అంటే తాడేపల్లి ప్యాలెస్ వెళ్లకుండా అడ్డుపడాలి. అడ్డుపట్టు ఎందుకు సార్? అన్ని నేనే చేశాను అంటే ఈయన జైలుకు పోతే పార్టీ మళ్ళా గెలుస్తుంది, మేము ఎలాగైనా అంటే పార్టీ మీద పెత్తనం కావాలి కానీ అన్ని నేనే చేశాను మాత్రం ఒప్పుకోడు. అసలు నాకు ఏ సంబంధం లేదన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు బుకాయింపు, దబాయింపు, అడ్డగోలు ఇంటర్వ్యూలు. ఈ ఇద్దరికి ముఖ్యంగా ఛాలెంజ్ విసురుతున్నాం మీడియా సందర్భంగా. మొత్తం మీరు కోరిన వాళ్ళని ఒక 10 మందితో డిబేట్కి రండి. ముఖ్యంగా ఇది పదే పేరు నాని గారిని సవాళ్ళు విసిరాను. ఎందుకంటే ఆయన బాగా సమర్థవంతంగా ఏదో ఒకటి చెణుకులతో చెప్తారు. అలాగే అంబటి రాంబాబు గారు ఎవరైనా రావచ్చు మీ పార్టీ నుంచి, కానీ అసలు స్కామ్ జరిగింది అని నిరూపించి ఆ డిబేట్ అయ్యే లోపల మీ చేత ఒప్పించి పంపించే కెపాసిటీ ప్రతిపక్షాలకు ఉంది. ఈ విచారణలో 4 రోజులు లేట్ కావచ్చు. 4 గంటల డిబేట్ లో 4 గంటల సమయం కేటాయించండి, 2 గంటలు పూర్తిగా లైవ్ టెలికాస్ట్ తో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్మానిస్తారు. మీరు స్కామ్ చేశారు, 100 కోట్లు కాదు 1000 కోట్లు స్కామ్ చేశారు, 3500 కోట్లు కాదు దాదాపు 35,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది ఉండొచ్చని పూర్తిగా డిబేట్ తర్వాత జనాలందరికీ అర్థమైపోతుంది. ఇది ఒకటే స్కామా? క్వాడ్ స్కామ్, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, ఎన్ని సార్ స్కామ్లు ఇంకా లిస్ట్ ఉంది సార్. ఇప్పటి వరకు ఏడాదిలో జరిగింది మనం మాట్లాడుకుంటే కేవలం లిక్కర్ స్కామ్ ఒకటే. ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఏడాది కాలంలో దీనికే సరిపోతా ఉంది. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతా ఉంది. నెల్లూరుకు సంబంధించిన వాడిగా క్వాడ్ స్కామ్ ఏదైతే ఉందో 2100 కోట్ల రూపాయల స్కామ్ అని. మిగతా స్కామ్లు దర్యాప్తుకి టైం సరిపోతుందా? 4 ఏళ్ళు ప్యారలల్ గా జరుగుతున్నాయి సార్, ప్యారలల్ గా జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మొహమాటాలకు పోకుండా ఖచ్చితంగా ముద్దాయిలకి కంక్లూజివ్ గా ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, ఒక బ్రేక్ తర్వాత మాట్లాడతా. పట్టాభి గారిని అడుగుతా. పట్టాభి గారు ఇందాక రవిచంద్ర రెడ్డి గారు ఒక డౌట్ వ్యక్తం చేశారు. అంటే కూటమి పార్టీ నేతలే 3 ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో నేతలు
సజ్జల గారి పాత్ర గురించి ఒక చర్చ బయటకు వస్తే మరి అది ఎందుకు సిట్ అధికారులు ఇంకా అంటే దర్యాప్తు పూర్తిగా చేసిన తర్వాత తప్ప సిట్ అధికారులు ఏది బయట పెట్టట్లేదు? ఎందుకని ఇంత దర్యాప్తు చేసి ఇన్ని ఆధారాలు ముందు పెడుతున్నా కూడా మాకే సంబంధం, అసలు మా వాళ్ళకి స్కాములు తెలుసా, మా వాళ్ళ అమాయకులు, పాపం మా అన్నకి ఏం తెలుసు అంటున్నాడు ఆయన. డబ్బు దొరికాక కూడా ఆ డబ్బు ఎవరో తీసుకెళ్లి పెట్టారని బుకాయిస్తున్నప్పుడు మరి సజ్జల గారి విషయంలో సిట్టు అన్ని ఆధారాలు తీసుకుని ముందుకు వస్తుందా? అలాగే అవినీతి యాంగిల్, ఇందాక నేను చెప్పా, ఆల్రెడీ లెక్కర్ స్కామ్ విషయం మొదలయ్యాక బాటిల్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టే ప్రయత్నం చేశారు, ఆ బొమ్మలన్నీ వేశారు, మీకు 25,000 కోట్లు 20,000 కోట్లు అవినీతి అంటగట్టారు. ఇవాళ రాష్ట్రానికి తీసుకొద్దామని ఏది వీళ్ళు చెడగొట్టి వీళ్ళు పంపించేసిన వ్యవహారాన్ని తిరిగి ఆయన మళ్ళీ వెళ్ళి ఆ పెద్ద మనిషి వారం రోజు అక్కడ తిరిగి వస్తుంటే ఆల్రెడీ దానికప్పుడే తప్పుడు కథనాలు, అప్పుడే అవినీతి వ్యవహారాలు అంటగడుతున్నారు. సో సిట్ విచారణ చేస్తున్న కొద్దీ ఆ లింకులన్నీ ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదిలినట్టు బయటకు వస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్నాళ్ళు ఆ విచారణలో ఉండి మన ఛార్జ్ షీట్ కూడా వచ్చిన తర్వాత అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ తాడేపల్లి ప్యాలెస్ వైపు అంటే బిగ్ బాసో లేకపోతే మూల విరాటో జగన్మోహన్ రెడ్డిని తేలిపోయింది. ఆ విషయం ఆయనకి తెలుసు, ఆ పార్టీ నాయకులకి తెలుసు, క్యాడర్కి తెలుసు. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, సానుభూతి పవనాల కోసం, లేకపోతే అక్రమ కేసులని ఇంకోటి. అయితే పట్టాభి గారు, సరే ఆ కేసులు ఇవన్నీ తేల్తాయి, దాంట్లోంచి ఏంటంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టు ఇందాక రవిచంద్రారెడ్డి గారు అన్నట్టు ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే. రేపు పొద్దున్న అందులో సజ్జల పాత్ర ఉంది అని తేలితే ఆయన ఏమన్నా అతీతుడా? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు నో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడుగా. అప్పటి నుంచే మీరు అబ్జర్వ్ చేస్తే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి మాట తీరులోనూ ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా మార్పు వచ్చింది స్పష్టంగా. ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో ఆయనకి అర్థమైంది. సో ఇవాళ దీన్ని మళ్ళీ అటు తిప్పారు సింగపూర్కి. ఏది వీళ్ళు చెడగొట్టిన వ్యవహారాన్ని మళ్ళీ ఆయన ఏదో చక్కదిద్ది వెనక్కి వచ్చే ప్రయత్నం వస్తున్నారు, ఆయన బయలుదేరినట్టున్నారు, రీచ్ అయ్యారు. సో ఆ అవినీతి మరకలు అప్పుడే అంటించేద్దామని చూస్తున్నారు తీసుకెళ్ళి. ఎట్లా మరి? ఇప్పుడు రిషి గారు, సరే సింగపూర్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఏదో చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది, సారీ అడ్డుపడ్డా, ఈ 30 ఏళ్ళ నుంచి చంద్రబాబు ఇచ్చిన డబ్బుతోనే సింగపూర్ డెవలప్ అయిందన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ సింగపూర్ స్టోరీలు విని విని ప్రజలకి ఆ చెవిలో తుప్పంతా వదులుంటుంది ఈ పాటికి. సో ఇప్పుడు నిజంగా వీళ్ళు చేసేటటువంటి ఏ ఆరోపణ అయినా చూడండి రిషి గారు, ఏది కూడా దేనికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడేదో కొత్తగా అసలు అబ్బో చాలా పెద్ద లెక్కర్ స్కామ్ జరిగిపోయింది 2014-19 మధ్య అని మాట్లాడతారు. మీరు ఏం చేశారు మరి? దర్యాప్తు చేయొద్దని ఎవడన్నా అడ్డం పడ్డాడు మిమ్మల్ని? ఏదో స్కిల్ డెవలప్మెంట్, ఏదో ఫైబర్ నెట్, రింగ్ రోడ్డు అని తెగ హడావుడి చేశారు కదా. మేమన్నా వద్దన్నావా? ఆ రోజు వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉంది, బెవరేజ్ కార్పొరేషన్ మీ చేతిలో ఉంది, మీకు కావాల్సిన వ్యక్తినే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మరి అప్పుడు ఎందుకని ఆ పని చేయలేకపోయారు? రెండోది రిషి గారు, ఇవాళ ఇది నా దగ్గర ఈ 305 పేజీల ఛార్జ్ షీట్ మీరు అందరూ చదివే ఉంటారు, రవిచంద్ర, మన గాది వెంకటేశ్వర అందరూ. మీరు ఒక విషయం గమనించాలి రిషి గారు, ఈ ఛార్జ్ షీటు పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపు 10 రోజుల పైన అయింది. కానీ ఈ రోజు వరకు ఈ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఒక్క లైన్ కూడా ఇది తప్పు అని ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. దీనిలో టేబుల్స్ వేసి మరి ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్లు అడ్డగోలుగా కట్టబెట్టారు, ఏ డిస్టిలరీకి ఎన్ని 100 కోట్లు దోచిపెట్టారు, సొమ్ము ఎన్ని సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా వెళ్ళింది, ఎన్ని దేశాల్లో వీళ్ళు ఇటువంటి షెల్ కంపెనీలను పెట్టారు, ప్రతి ఒక్కటి ఉంది కదా ఈ ఛార్జ్ షీట్లో. ఎందుకని మీరు ఈ ఛార్జ్ షీట్ చేతిలో పట్టుకుని ఇది తప్పు అని మాట్లాడే సాహసం చేయలేకపోతా ఉన్నారు? నేను ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆ జీతగాడిని అడుగుతా ఉన్నా, సజ్జల లేదంటే బందర్ నుంచి వాగుతూ ఉంటాడు పేరునని, మీరు ఎందుకని ఛార్జ్ షీట్ చేతిలో పట్టుకుని ఇది తప్పు అని మాట్లాడే ధైర్యం చేయట్లేదు? ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా తప్పుడు ఛార్జ్ షీట్లు వేశారు సార్. నేను ప్రతి ఒక్క ఛార్జ్ షీట్ని చీల్చి చెండాడేవాడిని. నేను అవును, చంద్రబాబు నాయుడు గారి పేద పెట్టినటువంటి ప్రతి ఒక్క తప్పుడు కేసు, ప్రతి ఛార్జ్ షీట్ని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రతి లైను చదివి వినిపించి ప్రజలకు ఇది తప్పు అని రుజువు చేశాం.
ఇవాళ ఆ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే సిట్ వారు ఫైల్ చేసిన ప్రాథమిక ఛార్జ్షీట్ 305 పేజీల ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం నిజం కాబట్టి, ప్రతి లైన్ వెనకమాల కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీరు అది తప్పు అని మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం ఆ ఛార్జ్షీట్ ని చేతిలో పట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోతా ఉన్నారు రిషి గారు. ఇంకా ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఎన్ని రోజులు ఓకదంపు ఉపన్యాసాలు? కంటెంట్ తో రండి సార్. ఇందాక రవిచంద్ర రెడ్డి గారు సవాల్ చేశారు. నిజమేది. ఇప్పుడు నాకు కానీ రవిచంద్ర రెడ్డి గారికి కానీ గాది వెంకటేశ్వరరావు కానీ మా ఎవరికి గంటకు మించి అక్కర్లా. ఇది స్కామ్ అని ప్రూవ్ చేయడానికి గంటకు మించి అక్కర్లేదు సార్. మొత్తం తోకలు ముడుచుకుని తలదించుకుని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అంత కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, ఆ మిథున్ రెడ్డి అసలు అబ్బో ఎంత అమాయకుడు, అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేనంత అమాయకుడు, అసలు ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, అసలు ఆయనకేం సంబంధం, అసలు ఒక ఎంపీకినో ఎక్సైజ్ పాలసీకి ఏమన్నా సంబంధం ఉంటుందా అని చాలా మాట్లాడారు. పైగా వాళ్ళ తండ్రి గారు కూడా ఎక్సైజ్ మంత్రి కాదు. కుంభకోణానికి ఎప్పుడైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అకౌంట్ నుంచి మిథున్ రెడ్డి కంపెనీ ఖాతాలోకి ఒక 5 కోట్ల రూపాయలు మనీ వచ్చి పడిందో, మనీ ట్రైల్ ఎప్పుడైతే గుర్తించారో నోళ్ళు పడిపోయాయి. ఇవాళ ఎందుకని పాపం మిథున్ రెడ్డి గురించి మాట్లాడట్లా? ఇవాళ సార్ కొంచెం మా వాడికి కూలర్ పెట్టండి, మా వాడికి వెస్ట్రన్ కమోడ్ పెట్టండి, మా వాడికి ఒక టేబుల్ వేయండి, ఒక పరుపు వేయండి, ఈ మాట్లాడుతున్నారు. అంతేగాని మా వాడికి ఏ పాపం తెలియదు, మా వాడు ఏం చేయలేదు అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది రిషి గారు. అవును. ఇప్పుడు అదంతా అయిపోయి జైల్లో కొంచెం బాగా చూసుకోండి అయ్యా, రోజు పాపం బిర్యానీ పెట్టండి మా వాడికి, ఇది మాట్లాడేది. కాబట్టి వాళ్ళ వాదనలో ఉన్నటువంటి డొల్లతనం ఏంటో వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇవాళ ఎప్పుడైతే ఛార్జ్షీట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ నోళ్లు పడిపోయాయో అప్పుడే అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా. సరే, హడావుడిగా ఛార్జ్షీట్ వచ్చింది. పట్టాభి గారు, ఛార్జ్షీట్ వచ్చింది, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దర్యాప్తు జరుగుతోంది. ఇంకా ఏమన్నారంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళు దొరికాక ఇంకా కొన్ని తెలిస్తే కొంతమంది చేర్చారు కదా. సో ఇక ఫైనల్గా ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చాక అందరికీ అర్థమైపోయింది ఐసీపీలో. వెంటనే అకస్మాత్తుగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారితో కలిపి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, కొంతసేపు ఉన్నారు, వచ్చారు. మరి ఏం మాట్లాడారంటే మరి ఇదే చర్చ జరుగుతోంది. అయిపోయింది, ఇంకా కేసులు అంతా అయిపోయిన దగ్గరికి వచ్చేసింది, మరి ఏం చెప్పుకున్నారంటారు? దాని మీద నిన్న వరలరామయ్య గారు అయితే చెప్పారు. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? గవర్నర్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళారంట భార్యాభర్తలు ఇద్దరు. ఓకే. బులుగు మీడియాలో స్క్రోలింగ్లు ఏమైనా వస్తా ఉన్నాయంటే గవర్నర్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్ళారంట. విచిత్రం ఏంటంటే దానికి ముందు రోజే ఆయన చాలా ఆరోగ్యంగా తిరుమల కొండ మీద శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చారు. ఆ మరుసటి రోజు వెళ్ళి గవర్నర్ గారు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారంట. ఆ మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళారు. అంటే ఆయన ఆరోగ్యం బాగుందంటే చెప్తున్నా, వెంటనే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు గవర్నర్ గారు. వెంటనే ఆయన ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్ళారు. అంటే జనం ఏమన్నా వెర్రిబావులు అనుకుంటున్నారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? మీ మీద కంప్లైంట్ గారు తప్పించమని అడగాలి, రెండిట్లో ఏదో ఉండాలి. కాదు సార్, గవర్నర్ గారు నేను 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు ఓన్లీ క్యాష్ భలే దోచేశాను సార్, కొంచెం నన్ను కాపాడండి సార్ అని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడా? అసలు డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశాను సార్, నేను అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క పెట్టలేదు సార్, ಎಷ್ಟು వచ్చినట్టు దోచవతలు పారేశాను, ఆ డబ్బులతోనే గెలవాలనుకున్న గవర్నర్ గారు, ఆ దోచుకున్న సొమ్ముతోనే 175కి 175 గెలవాలనుకున్నాను, ఆ చెవిరెడ్డికి కూడా ఆ బాధ్యత ఏదో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పాను, అరే బాబు ఆ డెన్నుల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 50 100 తరలించరా బాబు అని చెప్పాను, వాడేమో సగం చేశాడు సగం చేయలేదు, ఈ రకంగా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది గవర్నర్ గారు, కొంచెం నన్ను రక్షించండి గవర్నర్ గారిని అడుగుతాడు. ఈయన వెళ్ళి ఏం అడుగుతాడు సార్, ఏం అడుగుతాడు ఈయన? లేదంటే ఇవాళ రాష్ట్రంలో అసలు నేనైతే 2019-24 మధ్య అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇస్సిరి అవతల పారేసా గవర్నర్ గారు, మా తాత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అసలు ఒక కొత్త రాజ్యాంగం సృష్టించాను, మళ్ళీ అదేంటో మళ్ళీ అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చి మళ్ళీ మన ముందు పెట్టి మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించడం ఎంత అన్యాయం గవర్నర్ గారిని అడుగుతాడా? అసలు ఈ మనిషికి మాట్లాడటానికి ఏముంది సార్? వెళ్ళి అదే కదా గవర్నర్ గారి ముందు కూర్చొని మాట్లాడటానికి అసలు ఏముంది? ఏం మాట్లాడతాడు ఇతను? వెళ్ళి
అతను చేసినటువంటి పాపాల గురించి చెప్తాడా, ఇవాళ జరుగుతున్నటువంటి మంచి వద్దు అని చెప్తాడు? ఏం చెప్తాడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి? అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీ మీద కాబట్టి కంప్లైంట్ ఊరికనే ఏదో మా వాళ్ళందరూ అమాయకులు, మా చెవిరెడ్డి అన్న, మా పెద్దిరెడ్డి, మా మిథున్ రెడ్డి అన్న, మా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ధనంజయ రెడ్డి అన్న సార్ ఇవాళ అమాయకులు అని అందరినా కంప్లైంట్ చేసి ఉంటారు. మరి ఇప్పుడు సార్ ఇవాళ ప్రత్యక్షంగా మీరు ఒక తేడా గమనించండి. ఒక పక్కన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిమిషం కూడా వృధా చేయకుండా గత 4 రోజులుగా సింగపూర్లో ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి మళ్ళీ వెనక్కి తీసుకొస్తా ఉన్నారు, అవన్నీ కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఒక పక్కన ప్రధానమంత్రి గారు కూడా అంతే. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన కనీసం రాత్రిపూట ఏదో హోటల్లో కూడా పడుకోండి, ఆయన టైం వేస్ట్ ఎందుకని ఆ ఫ్లైట్లోనే పడుకుని ఇంకో దేశం వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అంటే ఇద్దరూ కూడా పని రాక్షసులు. ఒకళ్ళు దేశం గురించి, ఇంకొకళ్ళు రాష్ట్రం గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండేటటువంటి వ్యక్తులు. ఇంకొక పక్కన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మచ్చలేనటువంటి నాయకుడు. 6 నూరైనా తల్లకిందులుగా ఎవరు తపస్సు చేసినా సరే ఈ కూటమి పాలనే కొనసాగుతుంది. ఈ కూటమి పటిష్టంగా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా నేను శ్రమిస్తాను రాష్ట్రం కోసం, రాష్ట్రం మంచి కోసం అని చెప్పి ఇవాళ ఒక మంచి భావజాలం కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ఇన్ని రకాలుగా కళ్ళెదురుగుండా ఇంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు చూసి ఓర్చుకోలేరు సార్. కడుపు మంట. నేను చెప్పా చాలాసార్లు, ఆ జలుసులు తాగరా బాబు, నీకు కావాలంటే ఫ్రీగా రెండు బాక్సుల ఆ సీసాలు పంపిస్తామని కూడా మేము చాలాసార్లు చెప్పాం. కానీ ఆ సలహా పట్టించుకోరు. కడుపు మంట, ఎక్కడికో చాటుకి వెళ్ళి కక్కాలి. అదంతా కూడా వెళ్ళాడు మొన్న గవర్నర్ గారి దగ్గరికి. ఆయన కాసేపు నవ్వి ఒక కాఫీ టీయో ఇచ్చి పంపించుంటాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఎంత ఏడ్చినా, మా పైన ఎంత బురద జల్లినా, సింగపూర్ పైన కానీ ఏదో మా పర్యటనల పైన, ఇప్పుడు మేమేమి ఏంటి విజయవాడ టు దావోస్ వయా లండన్ ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఓకే, అవును. మేము ఎప్పుడు అట్లాంటి యాత్రలో స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకుని కోట్ల రూపాయలు తగలేసి స్విట్జర్లాండ్లో ఫ్యామిలీ హాలిడేలు మేమేమి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తీసుకోవాలా. ఈయన గారు దావోస్ పర్యటనలు చూశారు కదా, వయా లండన్లో ఫ్యామిలీని పికప్ చేసుకుని అక్కడ ఈయన ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని దావోస్ వెళ్ళి ఒకరోజు ఇట్ట చేతులు ఊపేసి అక్కడ మళ్ళీ ఒక లగ్జరీ రిసార్ట్లో హాలిడే, లేదంటే మళ్ళీ వయా ఇస్తాన్బుల్ ఒకసారి. మేము ఆ రకంగా ఏం డబ్బులు తగలేయట్లేదు సార్, ప్రతి నిమిషం రాష్ట్రం కోసం వినియోగిస్తున్నాం. రేపు 2వ తేదీన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీభావ డబ్బులు వేయబోతా ఉన్నారు. ఇంకా ఏడుస్తారు. ఇంకా ఎక్కడైనా సార్ వీళ్ళు ఏడుపు అప్పుడే ఆగలా. ఆగస్టు 2వ తేదీన బోరుని ఏడుస్తారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తా ఉన్నాం. కింద పడి డొల్లి ఏడుస్తారు మళ్ళీ. వీళ్ళు ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తుంటే ఏడుపు, వీళ్ళు ఏడుపు ఇప్పుడప్పుడే ఆగదు. ఇంకా చాలా చూస్తాం వీళ్ళు ఏడుపు. బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత వెంకటేశ్వర గారు మీరు చెప్తారు అంటే ఒకటి నిజంగానే అభివృద్ధి అంతా మీరు చేసేస్తారు. కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం మీరు ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు. ఎందుకని మీకోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం. వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, గౌరవ ప్రధానమంత్రి అయినా మీరంతా చేసేసిన తర్వాత ఇప్పటికే ఆయనకి 11 సీట్లు ఇచ్చాక ఇక జనం ఆయన్ని, ఆయన పార్టీని గుర్తిస్తారా? రేపు ఆయన ఎన్నికలకు వెళ్ళగలుగుతాడా? మరి అందులోంచే ఇవన్నీ ఆయన ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా పట్టాభి గారు మ్యాటర్ ఓవర్. ఇంకా అంటే చెప్పడానికి ఏం లేదు. అన్ని ఆధారాలతో దర్యాప్తు సమగ్రంగా దాదాపు పూర్తయిపోయింది. మనకి వస్తున్న ఆధారాలు అవన్నీ చుట్టూ బయటపెడుతున్నా చూస్తున్నా, లేకపోతే వాళ్ళు చెప్పిన డబ్బు ఇవాళ రేపు చెప్పాలి కదా. ఒక నెలలో ఎంత ఉందో చెప్పారు. ఏది ఒక్క ఎక్యూజ్డ్ చెప్పిన డబ్బు 11 కోట్లు దొరికింది. ఇంకొకరు చెప్తే ఇంకో చోట అవన్నీ సిట్ అధికారులు తీసుకొస్తారు. నాకు తెలిసి ఈ మొత్తం ఎక్యూజ్డ్ అంతా చెప్తే కంటైనర్లు తీసుకెళ్ళాలి సిట్ అధికారులు, అంత డబ్బు ఉంది కాబట్టి. లేదా తరలించేశారు ఆల్రెడీ, కొంత దుబాయ్, కొంత ఆఫ్రికా దేశాలు అంతా తరలించారు కాబట్టి ఆ విషయాలు కూడా బయటపెడుతున్నారు. సో వెంకటేశ్వర గారు, ఒకటి దొరికిపోయిన తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా మాట్లాడే మాటలు, తర్వాత బెదిరింపులు మీరు అబ్జర్వ్ చేశారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ప్రత్యేకమైన యాప్ పెడతా, ఎవరు మీ 3 పార్టీల నాయకులు, ప్రభుత్వంలో వాళ్ళు, పోలీసులు, అధికారులు అందరి మీద. ఇంతకుముందు మాఫియా అన్నాడు పోలీసుల్ని, ఐపీఎస్ అధికారులు. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు, మరి ఆ యాప్ పేరు బ్లూ యాప్ అని పెడతారో మరి ఏంటో ఇంకా చెప్పలేదు. ఆ రిలీజ్ రోజు అని పెడతారేమో. అది మీ అందరి పేర్లు రాసుకుంటున్నారు. అది చెప్పండి. తర్వాత ఈ గవర్నర్ గారిని మరి పరామర్శించడానిక లేకపోతే శరణు కోరడానికి మరి ఏంటో తెలియదు. ఏమై ఉంటుంది చెప్పాలి మీరే. ఒకటి సార్, ఇప్పుడు దాకా వాళ్ళు
ఇది లోకేష్ గారు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన పెట్టిన ఇబ్బందులన్నీ కూడా నేను నోట్ చేసుకున్నానని చెప్పగానే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడే ఈ పెద్దలు మరి అదే నోట్తో మళ్ళీ వాళ్ళు నేను యాప్ పెడతాను అందరు నోట్ చేస్తాను ఎట్లా చెప్తారండి? ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమో మీరు కూడా అన్యాయంగా మాట్లాడుతున్నారు వెంకటేశ్వర గారు. మీ ప్రభుత్వం ఏమో కాదు, మీ ప్రభుత్వం ఒక నిమిషం మీ ప్రభుత్వం ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ అనొచ్చు, ఆయన ఒక యాప్ అంటే తప్పేంటి? ఆయన కూడా సాంకేతికత ఉపయోగించుకుంటానంటే తప్పేంటి అంటున్నా. అవును సార్, ఉపయోగించినప్పుడు సాంకేతికత మేము కాదంటే సాంకేతికత ఏమని చెప్తున్నాడు? అందరి పేర్లు రాస్తాడంట. ఏదో చెప్తున్నాడు, ఏది మీ అందరి పాపాలు పండుతాయి, అందరికి ఒక్కొక్క సినిమా చూపిస్తా అంటే ముందు మా హరిహర వేరుమాల సినిమా చూడమండి, వెళ్ళి మా సినిమా చూపిస్తాడు తర్వాత, కానీ చూడొద్దని చెప్పి మెసేజ్లు పెట్టారు కదా, అది చూడమని తర్వాత చూస్తాం. మేము అనేది మీరు నిన్నటి దాకా దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసిన వాళ్ళు ఇవాళ మీరు ఎట్లా మాట్లాడతారు అదే మాట మళ్ళా? ఇప్పుడు లోకేష్ గారు ఏదో అన్నారు, రాసుకున్నారు, పెట్టుకున్నారు, ఏదో చేశారు అన్ని కదా. ఇప్పుడు వాళ్ళు నిన్న దాకా గద్దోలు పెట్టింది, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడతావు? ఒకసారి ముఖ్యమంత్రిగా చేశావు కదా నువ్వు కూడా, అందరూ రాసి పెట్టుకోండి, వచ్చిన తర్వాత సినిమా చూపిద్దాం, ఒక్కొక్కటి సంగతి తెలుద్దాం. ఏం నువ్వు తెలిసేది? ఏం తెలుస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ నీ వల్ల ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పోయారో ఒకసారి చూడమనండి. ఇవాళ గవర్నమెంట్ లో జరిగిన అవినీతికి ఆ రోజున ఉన్నటువంటి అధికారులందరూ బలవుతున్నారు కదా వాడితో పాటు. 2004 దగ్గర మొదలు పెడితే నీ ప్రస్థానంలో ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసులు నీ కోసం, నీ మెప్పు కోసం, నీకు సంతకాలు పెట్టి నీ కోసం సంపాదించుకున్న దాంట్లో నువ్వేదో ₹1 ఎదిరిస్తావని చెప్పి ఆశపడి అవినీతి చేసినందుకు వాళ్ళు ఎంతమంది నువ్వు రోడ్డు పాలు చేసావు, జైలు పాలు చేసావు, ఎంతమంది ఉన్నారు? సరే, నీతో పాటు ఉన్నటువంటి మీ పొలిటికల్ లీడర్స్ పక్కన పెట్టు, నీకోసం వచ్చారు కాబట్టి పోతారు వాళ్ళు, తప్పు చేస్తున్నాడు. ఇట్లా మీరు చేస్తూ ఎవరు అంటారు అన్న ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? అదే నేను చెప్తున్నా, అసలు ఎక్కడ జవాబు కలుగుతుంది మీకు? అసలు ఎందుకోసం రాజకీయాలు సార్ వీళ్ళకి? దేనికోసం రాజకీయాలు? రాజకీయాలు అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? వీళ్ళకి ఏమన్నా అర్థం అవుతుంది అసలు వీళ్ళందరికీ? సో ఇకపోతే గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎట్లా వెళ్తారు సార్? ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాడా? అసెంబ్లీకి రానని చెప్పేసి మొండికేసాడు పెద్ద మనిషి. నేను అసెంబ్లీకి రాను, నాకేదో హోదా ఇవ్వండి, హోదా ఇస్తేనే వస్తాననేటువంటి నువ్వు నిన్న నాకు మా వాళ్ళు మాట్లాడుతున్న ఆఫ్టర్ ఎమ్మెల్యే సార్, ఆఫ్టర్ ఎమ్మెల్యే కాబట్టి ఎక్స్ సీఎం మనం గౌరవిద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి మేము మాట్లాడాం, గౌరవిస్తాం. అసెంబ్లీకి వెళ్ళడానికే నీకు మొహమాట పడుతూ అసెంబ్లీకి వెళ్ళను నేను అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నటువంటి నువ్వు ఇక్కడికి ప్రజాస్వామ్యం అంటే గౌరవిస్తామని నీకు గవర్నర్ గారు ఎందుకు వస్తున్నారు? మీరు గవర్నర్ గారు మీద నమ్మకం ఉందా? దేనికి పోతున్నాం అసలు గవర్నర్ గారికి? ఆ గవర్నర్ గారు కూడా ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తే నాకు అర్థం కావట్లా. అంటే ఎక్స్ సీఎం కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వాలి కదా అంటారు. ఎక్స్ సీఎం చేసి ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే నేను రాను అని చెప్పేసి అసెంబ్లీని బాయ్కాట్ చేసిన తర్వాత ఇంక ప్రజాస్వామ్యం మీద విలువ ఎక్కడుంది, గౌరవం ఎక్కడుంది? దీనికి ఎట్లా పర్మిషన్ ఇస్తారైనా కలవడానికి? సరే వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు అనేది మనకి ఎట్లా తెలుస్తారంటే దాన్ని ఎందుకంటే ఒక అంటున్నాను కదా సార్, ఒక దొంగ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత అవతల వ్యక్తిని కూడా అనుమానిస్తారు. నేనేదో ఆయన అంటున్నాను కాదు, దాన్ని వేరేగా మన చేయొద్దు దయచేసి ఎవరు కూడా. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు కలుస్తున్నాడు? ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి రాష్ట్రంలో? నీ మీద ఒక పెద్ద కుంభకోణం చేసామని నీ మీద వాళ్ళ చుట్టూ దర్యాప్తు జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నప్పుడు అట్లా కాదులే, మాజీ సీఎం స్థాయిలో మాజీ సీఎం గా ఆ స్థాయిలో ఇచ్చి ఉండొచ్చు. కలవకపోతే దాన్ని ఇంకోటి అంటారు కదా, కలవకపోతే ఇంకోటి అంటారు కదా మళ్ళీ. ఇట్స్ డిబేటబుల్ ఇష్యూ. అసలు నీ మీద ఒక అవినీతి చాలా పెద్ద కుంభకోణం, కొన్ని వేల కోట్లకు సంబంధించిన కుంభకోణంలో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎట్లా ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇక్కడ కలుస్తావు? కలవచ్చునా? నేను డిబేట్ ఇష్యూ దీని మీద పెట్టండి, దాని మీద మాట్లాడతాం మనం. సో అయితే ఏంటి ఏతావార్త చూస్తే ఇంకా రేపో మాపో తప్పదా ఇంకా జగన్ అరెస్ట్ కూడా? సార్ అతను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు జరుగుతున్న దాంట్లో తప్పు చేసిందా ఉంటే అని కాదు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా పాలసీ రూపొందించండి క్యాబినెట్. ఆ క్యాబినెట్ హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం. ఆయన వచ్చిన తర్వాత ఒక పాలసీని పెట్టారు. ఆ పాలసీ ఏంటి? నేనేదో కొత్త పాలసీ తీసుకొస్తాను, ఆ పాలసీ ద్వారా నా అక్కలమ్మలు చెల్లెమ్మలు చాలా గట్టిగా ముడేస్తాను, తెగిపోకుండా ఉంటాయి అది కదా పాలసీ రూపొందించింది ఆయన. నేను హైగా చాలా ₹100 ఉన్నదాన్ని ₹1000 చేసి ఎవడు తాగడు, తద్వారా అందరూ కూడా మద్యపానం నిషేధం అయిపోయింది. నేను 24 ఎలక్షన్ వచ్చినప్పటికీ పూర్తి మద్యపానం చేసింది ఓన్లీ
5 స్టార్ హోటల్కి పరిమితం చేసి వస్తానని మాట ఇచ్చారు కదా, అన్న మాట ఇస్తే తప్పడు. ఇప్పుడు తోగా దగ్గర మాట తప్పడు మనం తిప్పడని, మరి మాట తప్పాడో మనం తిప్పాడో వాళ్ళు విశ్లేషించుకోవాలి అన్నటువంటి ఒక పాలసీని రూపొందించినప్పుడు ఆ పాలసీ రూపకల్పన ఇందాక ప్రస్తుతంగా చెప్పారు, ఒక ఐటీ వ్యక్తిని అక్కడి నుంచి దిగుమతి చేసుకుని ఆ దిగుమతి చేసిన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఒక పాలసీ చేసి పెట్టిన తర్వాత ఆ పాలసీలో అవినీతి జరిగిందన్న తర్వాత పాలసీ రూపకర్త ఎవరైతే ఉంటారో రూపకర్త అతనే కదా రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా అది చేస్తారు కదా. దీంట్లో పెద్ద విశేషం ఏమైంది, దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏమైంది దీంట్లో? కాకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్-సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఏ రకంగా ఆయన తీసుకురావాలని తీసుకొస్తారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మాత్రమే. చట్టం ముందు అందరూ సమానలే సార్. నేను ఇవాళ చెప్తున్నాను, కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వలేదా? ఆయనకేదో స్పెషల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, తప్పు. చట్టం ముందు అందరూ సమానలే, జైల్లో అందరూ ఒకటే. జైలుకి వెళ్ళిన తర్వాత అందరూ ముద్దారే, ఏమేమి తీసుకుంటారో అందరూ ఒకసారి ఉండాల్సిందే. కానీ కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే కల్పిస్తున్నారో అవి అక్కడున్న పరిస్థితిని బట్టి కల్పిస్తారు. కానీ ఇష్టానుసారం కల్పిస్తే నిన్న ఛార్జీలు ఇస్తున్నటువంటి భట్టు దేవానంద గారు ఒక వ్యాఖ్య చేశాడు, తప్పు చేస్తే కోర్టులు రక్షిస్తాయి అనే భావన ఉండకూడదు, తప్పు చేసిన వాడికి కోర్టు శిక్షిస్తాయి అనే భావన ఉండాలి అని స్పష్టంగా చెప్పాడు. ఆ భావన ఖచ్చితంగా ఉండాలి. మేము పార్టీ వెల్కమ్ చేస్తున్నాం. అలాంటి మార్పు మేము కోరుకుంటాం జనసేన పార్టీ తరఫున. ఖచ్చితంగా దీంట్లో ఇవాళ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఆయన అల్టిమేట్ గా ఆయనే చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి ఆగుతుంది. ఆయన ఖచ్చితంగా తీరుతాడు. రవిచంద్ర రెడ్డి గారు ఇంతకు ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు అనుకుంటా, అవును ఏముంది జైలు అయితే, జైలు ఏమైనా కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాడు ఆయన. అది మరి ఎలా అన్నాడు తెలుసు అన్నాడు తెలియక అన్నాడు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు అంతా విచారణ క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా క్లియర్ అర్థమైంది కదా ఏం జరగబోతోంది, మేబీ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అటు చేసి ఇటు చేసి జైలుకు పంపిస్తే 4 ఓట్లు మళ్ళా పోగేసుకోవచ్చని అతని పాత మంత్రివర్గ సహచరులు కానీ లేకపోతే సకల శాఖలు చూసిన వాళ్ళు కానీ అందరూ గట్టి కోరుకుంటున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడుండి ఏం చేస్తారు, మా అయితే బెంగళూరు పోతారు, ఎందుకు అక్కడ లోపల ఉంటే మనకు ఓట్లు వస్తాయి కదా అనే ఆలోచనలోకి వీళ్ళందరూ వచ్చినట్టుంది. అందుకనే ఏం జైలు అయితే కొత్త, పోతాం వస్తాం మళ్ళా గెలుస్తాం, మళ్ళా మేము ఒక కొత్త యాప్ పెట్టాం, ఆ యాప్లో మాకు వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళందరి విషయాలు నమోదు చేసుకుంటున్నాం, పేర్లు నమోదు చేసుకుంటున్నాం, తాట తీస్తాం, సినిమా చూపిస్తాం, బట్టలు ఉడదీస్తాం, 100కి 1000 రెట్లు చేస్తాం లేదా 10కి 100 రెట్లు చేస్తాం అనేది చెప్తున్నారు. మామూలుగా ఉండదు. ఆ యాప్ పెట్టినప్పుడు ఆ యాప్ ద్వారా మా మీద ఈ అవినీతి ఆరోపణలు వచ్చాయి. మీరు ఇందాకన్నారు క్వాంటమ్ వాలీ గురించి చంద్రబాబు గారు చెప్తే ఆ మాత్రం చెప్పకూడదు. ఎస్, క్వాంటమ్ వాలీ ఒక నిర్మాణాత్మకమైన చర్య గురించి ఒక గొప్ప ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున దాన్ని సమర్థించాలి. అలాగే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఈ యాప్ ద్వారా వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలి. అంతేగాని మాకు నచ్చని వాళ్ళు, మా మీద విమర్శలు చేసిన వాళ్ళు, మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, మా మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అందరి పేర్లు రాసుకొని నాయకులు కూడా అందరూ ఇప్పుడు అందరినీ కూడా మేము వస్తే తాడు తీసి అంటే మీరు మళ్ళా అధికారంలోకి రావాల్సింది ఎప్పుడైతే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం విమర్శిస్తూనే అంతకు మించి చేస్తామన్నప్పుడు మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒక సామాన్య ఓటర్, ఒక యువకుడు, ఒక యువతి కొత్తగా ఓటేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? దెబ్బకి దెబ్బ తీసే పార్టీలు మాకు అవసరమా? జాతీయత, భారతీయత, లేకపోతే రాష్ట్రం మీద ప్రేమ, పురోగతి, పరిశ్రమలు, ఉపాధి, వీటి కోసం ఆలోచించే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు. అలా కాదు, మీరు మళ్ళా అధికారం మాకు ఇవ్వండి, మేము వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ అంతు చూస్తామంటే దానికి అధికారం ఇవ్వాలి సార్. దాంతోపాటు నచ్చిన వాళ్ళని అలా వదిలేసి నచ్చని వాళ్ళందరి పేర్లతోని ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ అక్రమం అని దబాయిస్తూ బుకాయిస్తున్న సజ్జల గారు కానీ, పేర్నాని గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాటకైతే సమాధానం చెప్పాలి. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే ఇటు ఖచ్చితంగా ఇప్పటికే ఛార్జ్ షీట్ లో కోట్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెడితే, ఇప్పుడు సజ్జల గారి పేరు కానీ, పేర్నాని గారి పేరు కానీ, అంబటి రాంబాబు పేరు కానీ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు కానీ, వీళ్ళందరి పేరు, కొడాలి నాని గారి పేరు కానీ, వంశీ గారి పేరు కానీ, వీళ్ళందరి పేర్లు, రోజా గారి పేరు కానీ, వీళ్ళందరి పేర్లు లిక్కర్ దాంట్లో లేవు కదా. లేవు అంటే మీరందరూ నచ్చిన వాళ్ళ, ఈ ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళ, సిట్టుకు నచ్చిన వాళ్ళ, ఏం బుకాయింపు ఇది? సమర్థతతో పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చెప్పడానికి దమ్ముంటే చర్చకు రండి, లేదంటే అనుభవించాల్సిన చట్ట ప్రకారం శిక్షలకు సిద్ధంగా అండి. మీరంతా సిద్ధం కాకుండా
నాయకుడినే ఒక్కడిని లోపలేస్తే మనం ఓట్లు దండుకుందాం, కాదు. లేకపోతే ఈలోగా బేరాలు రామచంద్ర రెడ్డి గారు, మీరు- సార్, ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ శిక్షార్హులు ఉన్నారో వాళ్ళు తప్పించుకోకూడదు అనేది కాదు, నిన్న మీరు అబ్జర్వ్ నా చేస్తే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన ఏమంటున్నారు, ఇంకా మీరు ఆర్గనైజర్ గా చెయ్యాలి అంటే వాళ్ళని ఒక క్లైమాక్స్ దశకు వచ్చినప్పుడు ఒక రెచ్చగొట్టే కార్యక్రమం ఉంటుంది చేశారా? మరి అలాంటి- రేపు నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఏం అలాంటివి జరుగుతుందో తెలియదు. జరుగుతాయని నేను అనుకోను. అట్లా కాదు, అట్లాంటి ఒక ప్రేరణ పొందే నా నుంచి వీళ్ళు అందరూ అంటున్నారు కదా ఎట్టి ఆయన. పరిస్థితిలో ప్రేరణ పొందరు, ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు కాదు, ముఖ్యంగా పార్టీ నాయకులు. పార్టీకి సంబంధించి కూడా ఉన్నారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉమ్, జూలై 3వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 8వ తేదీ ఆ 5-6 రోజుల ఆ వారం మొత్తం కూడా రీకాల్ చంద్రబాబు అని మేనిఫెస్టో గురించి బార్కోడ్లు ఇచ్చి ఇంటింటికి తిరిగి చెప్పమన్నారు. పట్టుమని 10 మంది 1 గంట సేపు ప్రజల్లోకి పోలేని పరిస్థితి ఉంది అక్కడ. అట్టర్ ఫ్లాప్. దాని గురించి మళ్ళీ ఎక్కడ ఎవరు ప్రెస్ మీట్ కూడా పెట్టలే, లేదు. సక్సెస్ఫుల్ గా చేసామని కూడా చెప్పలే. ఇన్ఫాక్ట్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన వారు ప్రజల దగ్గరికి గడప గడపకి వెళ్ళి తొలి "మేము అడుగు చేసాం, మిగతా చేయబోతున్నాం, సుపరిపాలన మిగతా తొలి హామీలను అడుగు." కూడా అమలు చేయబోతున్నాం, విడతల వారీగా చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిలో ఉంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పొచ్చారు. అంటే రూలింగ్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో సక్సెస్ఫుల్ గా జనాల దగ్గరికి వెళ్ళగలిగింది. ఒక పిలిపిస్తే ఫెయిల్ అని చెప్పిందని జనం నమ్మట్లా, జనం రోడ్డు ఎక్కట్లేదే. మరి ఉనికి కోసం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఉనికి సార్. కోసం తెలుగు ఏదైతే ఓటు ఇలాంటి వాటికి రెచ్చగొట్టినా జనం ఎవరు కూడా రెచ్చిపోరు. మరొక విషయం, గవర్నర్ గారిని భార్యాభర్తలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు కలవడంలో తప్పులేదు. ఎందుకు తప్పులేదు అంటానంటే వ్యవస్థలో గాది వెంకటేశ్వరరావు గారు అడిగినా, నేను అడిగినా, పట్టాభి గారు అడిగినా మనకి టైం ఇచ్చినప్పుడు మనకు కూడా గవర్నర్ గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే వ్యవస్థ ఇది, రాజ్యాంగ వ్యవస్థ. కాబట్టి గవర్నర్ గారికి అంటే అట్లా కాదు, అట్లా కాదు. మనం ఎటువంటి No, ఉద్దేశాలు అంటే ఆపాదించకూడదని నా విన్నపం. Okay. ముఖ్యంగా గవర్నర్ గారు ఇచ్చిన దాంట్లో No, 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 no. నాకున్న ఊహ మేరకు ఆపాదించట్లేదు. సార్, మిమ్మల్ని ఏం అనలేదు. అంటే మనం అందరం కూడా ఆ విధంగా కాకుండా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కాబట్టి నాకున్న అంచనా మేరకు 17A క్లాజ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే దశకు వచ్చినప్పుడు కేసు తొందరపడద్దు సార్, ఇదంతా వెండెట్టా పాలిటిక్స్ లో భాగం, నా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవద్దు, మీరు నిర్ణయం తీసుకుంటే అరెస్ట్ కావాల్సి వస్తుంది. ఆ విధంగా విన్నపం చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడని నా యొక్క అవగాహన. అంటే ఖచ్చితంగా ఆ విధంగా విన్నవించుకునే హక్కు ఉంటుంది, ఆయనకు నిర్ణయం తీసుకునే హక్కు ఖచ్చితంగా గవర్నర్ గారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేటస్ లో ఉన్నాడు కాబట్టి రేపు సిట్టు విచారణ తర్వాత అరెస్టుకు ముందు ఖచ్చితంగా గవర్నర్ గారు 17A క్లాజ్ కి సంబంధించి ఆయనకి సిట్టుకి కూడా అరెస్టుకి ఇప్పుడు ఆ క్లాజులు గుర్తొస్తాయి, అప్పుడేం గుర్తురాలేదుగా, అప్పుడు రాలేదుగా ఆయన అధికారంలో అదే సార్, దాన్నే కంపారిజన్ అంటారు. ఖచ్చితంగా కూడా ఇవన్నిటితో పాటు ఈ రోజు కూడా నిర్మోహమాటంగా ఒక్క మాట అయితే చెప్పాలి, స్కాములు జరిగాయి, లిక్కర్ స్కామ్ జరిగింది. ఇప్పటికే 2100 కోట్ల రూపాయల ప్రాథమిక దర్యాప్తులో తగిలిన క్వాడ్జ్ స్కామ్ మా నెల్లూరుకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. ఇప్పటికే అరెస్టులు జరుగుతున్నాయి, వెంటనే వేగవంతం కావాలి. అలాగే శాండ్ స్కామ్ కానీ లేకపోతే ల్యాండ్ స్కామ్ కానీ కొన్ని వేల ఎకరాలు ఏ విధంగా ఏ జిల్లాల్లో కొట్టేశారో, ఏ విధంగా కొట్టేశారో సరైన చర్చ జరిగిన రోజు సవివరంగా ఆ వివరాలన్నీ కూడా చెప్తాం. ఖచ్చితంగా చెప్పాలి. ప్రజలకు సంబంధించిన సొమ్ముని కాజేసిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఏ తప్పు చేశారో వాళ్ళందరికీ కంక్లూజన్ వచ్చి శిక్షలు పడాలి, ఇది మేము కోరుకుంటున్నాం. శిక్ష పడ్డం ఒకటిని ఫైనల్ గా ఒక మాట చెప్పండి మీరు, పట్టాభి గారు, వెంకటేశ్వర గారు. ఈ రికవరీ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య, అంటే మీకు ఐడియా ఉంది, ఈ అవకాశం ఉంటుందా? ఇప్పుడు లెక్కర్ స్కామ్లో ఇప్పుడు 11 కోట్లు లేకపోతే 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు వాట్ ఇఫ్స్ 30,000 కోట్లు ఉంటుంది సార్. ఇప్పుడు యనమల గారు కానీ ఉంటుంది. నిన్న ఇంకొకళ్ళు కూడా ఈ ఉంటుంది. రికవరీ చేసి దాన్ని ఉంటుంది సార్. చేయాలి. ఎట్లా ఉంటుందంటే ఆధారాలు సేకరించినప్పుడు ఈరోజు హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్ అన్నారు, బహుశా సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ అయితే రాకపోవచ్చేమో కానీ గోల్డ్ కొన్నారన్నారు, లేకపోతే IT క్యాష్ కంపెనీలని. దొరికింది అనుకున్నారు, వివిధ ఏరియాల్లో పెట్టుబడులు పెట్టారనుకున్నారు, హవాలాల ద్వారా ప్రాపర్టీ ఎస్టాబ్లిష్ చేశారనుకున్నారు, వేల కొద్ది ఎకరాలు విదేశాల్లో కొన్నారనుకున్నారు. వీటికి సంబంధించినటువంటి ఫ్రీజ్ ఆర్డర్ ఇవ్వచ్చు. రైట్, వాటిలన్నిటితో పాటు ఫ్రీజ్ ఆర్డర్ తో పాటు ఏదైతే ఏ దర్యాప్తుల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ సంస్థలకు బదలాయింపు కానీ ఇవన్నీ సవివరంగా జరిగినప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా వాటిలన్నింటి ED వచ్చింది, already ED probe జప్తు చేస్తే అవి రికవరీకి వచ్చే వరకు కంక్లూజన్ వరకు కోర్టులు గారు? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి. పట్టాభి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? రిషి గారు, ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయంతో నేను ఏకీభవిస్తాను. అదేంటంటే వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం గట్టిగా ఏదో ఒక రకంగా అత్యంత త్వరగా
జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ముఠా సభ్యులందరినీ జైలుకి పంపించాలి, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఏదో తర్వాత సింపతి కార్డు ప్లే చేద్దాం అన్న ఒక ఆశతో. నేను ఎందుకంటా ఉన్నానంటే ఇవాళే రాజ్ కసిరెడ్డి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే అవును, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం, మన ద గ్రేట్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరితో కూడినటువంటి లీగల్ టీం ఒక అఫిడవిట్ ఫైల్ చేయించారు ఆయనతో, రాజ్ కసిరెడ్డితో. ఏంటి ఆ అఫిడవిట్ అంటే, ఇవాళ ఉదయం మనకు తెలుసు కదండి, ఫామ్ హౌస్లో 11 కోట్లు ఏదైతే దొరికాయో తీగల బాలరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాచారం విలేజ్, శంషాబాద్ మండల్, ఆ డబ్బులు దొరికిన దానికి సంబంధించి ఒక అఫిడవిట్. దీనిలో ఏమని రాశారంటే వైసీపీ లీగల్ టీము, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ తీగల విజయేందర్ రెడ్డి సన్ ఆఫ్ తీగల బాలిరెడ్డి ఈజ్ హ్యావింగ్ సో మెనీ బిజినెసెస్ సచ్ యాజ్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ మేబీ హ్యావింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ ఇందాక నేను చెప్పాను కదా, అండ్ మై రిలేషన్షిప్ విత్, అంటే అదే రాజ్ కసిరెడ్డి ఏమంటున్నాడు అఫిడవిట్లో, ఆయన చేత వేయించిన అఫిడవిట్లో రాజ్ కసిరెడ్డి గారు, అండ్ మై రిలేషన్షిప్ విత్ హిమ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ మై వైఫ్ బీయింగ్ ఏ స్టేక్ హోల్డర్ ఇన్ దేర్ హాస్పిటల్ బై నేమ్ ARET అని అఫిడవిట్ వేయించారు సార్. అది దీన్ని బట్టి మనకి అంటే ఒక రకంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఉంది అంతే కాదు. ఇందాక ఏమన్నాడు కాదు, పేర్నాన్ గారు ఏమన్నాడు, మాకేం సంబంధం, వాళ్ళకి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడో ఎందుకు దాచుకున్నారో అన్నాడు. ఇప్పుడు దీంతో తేలిపోయిందిగా. కాదు సార్ ఇదిగోండి సార్ అఫిడవిట్ ఇవాళ ప్రజల ఇప్పుడు చాలా స్పష్టంగా తీగల బాలిరెడ్డి గారు అనే వ్యక్తికి చెందినటువంటి ఫామ్ హౌస్ లో ఏదైతే డబ్బు దొరికిందో, ఆయన కుమారుడు, నా భార్య ఇద్దరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అఫిడవిట్ వేయించారు సార్. అందుకే మనం పెట్టింది దీన్ని ఏమనుకో, గేమ్ ఓవర్ అన్నాం కదా. ఎస్, దీంతో అర్థమైంది. థ్యాంక్ యూ. కాదు అన్న రవిచంద్ర రెడ్డి అన్న, మీరు చెప్పింది కరెక్టే అన్న, ఇదేదో కుట్ర జరుగుతోంది లోపలికి పంపిటాను తొందరగా. ఎందుకంటే పార్టీని సొంతం చేసుకోవాలనే సజ్జల ఆత్రం అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయిగా. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, పట్టాభి గారు, వెంకటేశ్వర గారు. ఇది ఇవాల్టి